ఒక్కొక్క రాయి ఒక్కొక్క సమయంలో మాత్రమే చెక్కడానికి వీలుగా ఉంటాయంటూ కూడా విన్నాము. పూర్వకాలము రాళ్ళు నిద్రపోయేటప్పుడు చెక్కేవారట. ఆగమ శాస్త్రం కానీ అదేవిధంగా ఆలయ వాస్తు నిర్మాణ శాస్త్రాలకి రెండింటికి వ్యత్యాసం ఏంటంటే, ఆలయ శాస్త్రం చాలా గొప్పది, చాలా పెద్దది. శిల్పాలు చెక్కే రాళ్ళు వాటి యొక్క రకాలు ఎలా ఉంటాయి? కొండపిండి చెట్టు అని కూడా ఇప్పుడు ఉంది. దాంట్లో ఇంకా కొన్ని మూలికలన్నీ కలిపి అమరశిల్పి జక్కన్న కొడుకు మహాశిల్పి వచ్చి ఈ విగ్రహం చూసి ఇందులో దోషం ఉండేది. ఇప్పుడు ఆయన కత్తిని అలా పడుకోబెట్టి నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మనం ఎన్నో ఆలయాలు చూస్తూ ఉంటాం. వాటి యొక్క నిర్మాణ శైలి ఎలా ఉంటుందన్నది రెండో విధంగా చూస్తుంటాం. అంటే మొదట ఆలయ సౌందర్యం, శిల్పకళ, శిల్పాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ అంశాలను చూస్తూ ఉంటాం. వీటి తర్వాత ఆలయ నిర్మాణంలో విశేషాలను తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తాం. ఇక ఇందులోని భాగంగానే శ్రీచక్ర, మహామేరు ఇటువంటి యంత్రాల విశేషాలు కూడా మనం తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే ఈ విశేషాల సమాహారాన్ని మన స్టూడియోకి తీసుకొచ్చారు, మనతో పాటు పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు శిల్పి గోపాలాచారి గారు. వీరు వంశపారంపర్యంగా శిల్పాచారుల కుటుంబ నేపథ్యంలో మరి పాశ్చాత్య శిల్పకళ పాఠశాలలో కూడా ప్రత్యేకంగా శిల్పశాస్త్రాన్ని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి మనతో పాటు ఆ యొక్క విశేషాలు పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేసే ప్రయత్నం చేద్దాం. గోపాలాచారి గారు నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు ది షో అండి. థ్యాంక్ యూ. రైట్, ముందు మేము ఆలయాలకు వెళ్ళడం, భక్తి ప్రపృతులతో అక్కడ నమస్కారాలు చేయడం, ఏ విగ్రహం కనిపించినా కూడా మేము సౌందర్య పిపాసంతో దైవ ఆరాధనతోటి చూడడం ఎంత జరుగుతూ ఉంటుంది. కానీ వాటి వెనక ఒక కళ ఉంటుందంటూ, ఒక వాస్తు ఉంటుందంటూ, ఇవి కూడా తక్కువగా మేము ఆలోచన చేస్తూ ఉంటాం. ముందుగా ఆలయ వాస్తు నిర్మాణ పద్ధతులు ఎలా ఉంటాయంటారు? శ్రీమాత్రే నమః. ఆలయ వాస్తు అన్నప్పుడు ఈ గృహవాస్తుని ఆలయ వాస్తుని మిళితం చేసి కొంతమంది తప్పుదారి పట్టిస్తున్నారు. ఆలయ వాస్తు అన్నది పెద్ద సముద్రం, అంటే 100% అనుకోండి. గృహవాస్తు అందులో 10%, అంటే 90% ఆలయ వాస్తు. ఓకే. దీన్ని ఆ కాలంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని డివైడ్ చేసి విభజించి ఆ ఆలయము ఏ దిశలో వైశ్యులు ఉండాలి, ఏ దిశలో బ్రాహ్మణులు ఉండాలి, ఏ దిశలో రాజులు ఉండాలి, శూద్రులు ఏ దిశలోనే నిర్మాణం చేసి ప్రాకారాలు కట్టేవారు. అప్పుడు ఏ ప్రాకారంలో ఎవరు ఉండాలి అని చేసి ఆ ఊరు అంతటితో స్టాప్ చేసేసేవారు. ఇప్పుడు అలా కాకుండా ఊర్లు పెరిగిపోతున్నాయి, ఆ పద్ధతులు ఇప్పుడు లేవు. పట్టణీకరణ, నగరీకరణ. అది ఆ విధంగా ఆలయ వాస్తులో ఆయము అంటే ఇక్కడ శిల్ప భాషలో కొలత కాదు, ఆదాయం. ఓకే, ఆదాయం. ఆయం మాకు ఆయకట్టు లేదంటారు, మాట వరుసకు అంటారు, అంటే డబ్బు లేదు అని. ఇక్కడ ఆదాయాన్ని ఆయం అంటాం శిల్ప భాషలో. కానీ గృహవాస్తులో ఆయం అంటే ఒక కొలత. ఓకే. కానీ గృహవాస్తులో వెలుపల గోడ నుండి గోడకు తీసుకునేది ఆయం. కానీ దీంట్లో పద్ధతులు చాలా ఉన్నాయి. ఇప్పుడు రాళ్లతో కట్టినప్పుడు వెలుపల తీసుకోవాలి కొలత, ఇటుకలతో కట్టినప్పుడు మధ్య గోడకు తీసుకోవాలి కొలత, లోపల వైపు మాత్రమే. మధ్య గోడ నుండి సెంటర్కి తీసుకోవాలి. ఇప్పుడు ఒక అడుగు గోడ ఉందనుకోండి, 6 అంగుళాలు వదిలేసి మధ్య నుండి మధ్యకి తీసుకోవాలి కొలత. అది మట్టితో కట్టామనుకోండి, లోపల మాత్రమే తీసుకోవాలి. ఇది శాస్త్రం. ఓకే. ఈ గృహవాస్తులో ఆయము అంటే 8 ఆయాలు ఉన్నాయి. ధ్వజము, ధూమ్రము, సింహము, శ్వానము, వృషభము, ఖరము, గజము, కాకము, 8 ఆయాలు ఉన్నాయి. ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఏకాయం పెట్టి మాత్రమే నివాసాలు, ఇళ్ళు అన్నీ కూడా కడుతున్నారు. అంటే మిగిలిన వాళ్ళకి ఏమంటే కొంతమంది బ్రాహ్మణులకు ఒక ఆయం, క్షత్రువులకు ఒక ఆయం, వైశ్యులకి, శూద్రులకంటే విడివిడిగా డివైడ్ చేసి కడుతున్నారు. అది పద్ధతి కాదు. 8 ఆయాలు ఉంటేనే ఒక గృహం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు ధ్వజము అన్నప్పుడు హాల్ వస్తుంది,
సభ. హాలు అంటే ఒక సభ అంటే 4 మంది కూర్చొనేదాన్ని, 10 మంది కూర్చొనేదాన్ని మనం హాల్ అంటున్నాం. ఏమండి, ఇప్పుడు మనకు దేవేంద్రుడు ఎక్కడుంటాడు మనకు తెలిసి? సభలో ఉంటాడు. దాన్ని ఇంద్ర సభ అంటాం. అంటే మన ఇంట్లో అది ఎక్కడ ఉంటుందంటే హాల్లో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఆగ్నేయములో అగ్ని అంటే ధూమాయము. ధూమం అంటే పొగ. అంటే ధ్వజాయం వేసి హాలు కట్టి ధూమాయం వేసి ఆగ్నేయంలో వంటగది కట్టాలి. నెక్స్ట్ సింహాయం వేసి దక్షిణములో డైనింగ్ హాల్ పెట్టాలి. అంటే సింహాయము అంటే సింహం దేన్నైనా సంహారం చేసి తినేయచ్చు, దాని మీద కేసు లేదు. భక్షణ చేయడానికి, తినడానికి ఏదైనా సంహారం చేయొచ్చు సింహానికి. అంటే ఆ ఆయానికి అంత శక్తి, ఆ పవర్ ఉంటుంది. అక్కడ ఆ దిశకు అధిపతి యముడు, ఎవరినైనా చంపేయచ్చు. అవునండి. ఇప్పుడు అందుకే డైనింగ్ హాల్ అక్కడ పెడితే చిన్న భోజనం మనకు ఆరోగ్యకరంగా ఉంటుందని ఒక పాయింట్. నెక్స్ట్ వెళ్తే నైరుతి, అక్కడ నిరుతి అనేటువంటి రాక్షసులు ఉంటారు. ఇక్కడ కొంతమంది అది ఉచ్చస్థానము, అది దేవమూల అని చెప్పేసి కుబేర స్థానం అని చెప్తున్నారు. ఈ విధంగా 3 రకాలుగా చెప్తున్నారు. కుబేర మూల అది కాదండి, అది నిరుతి అనేటువంటి రాక్షసులు ఉన్న స్థానంలో అక్కడ దాని ఉచ్చం. ఇక్కడ జ్యోతిష్యంలో ఉచ్చం అంటే గొప్పది, వాస్తులో ఉచ్చం అంటే ఎత్తుగా బరువుగా ఉండాలి, అది ఉచ్చం. ఉచ్చస్థానం, ఉచ్చం అంటే జ్యోతిష్యంలో ఉచ్చం వేరు, వాస్తులో ఉచ్చం అర్థం వేరు అవుతుంది, పదప్రయోగాలు విడిపోతాయి. ఇప్పుడు లేటెస్ట్గా బెడ్రూములు కట్టుకొని ఆ బెడ్రూముల్లోని దక్షిణ గోడకి నైరుతి భాగంలో బీరువాలు పెట్టి అందులో క్యాష్ పెడుతున్నారు, ధనం. ఎందుకంటే మనం అక్కడ పడుకుంటాం, మన సొమ్ము జాగ్రత్తగా ఉంటుందని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆ స్థానం యొక్క బలం ఏమంటే, మీరు 1000 రూపాయలు తీసుకొని బీరువా ఓపెన్ చేస్తే ఆయన ఒప్పుకోడు, 2000 పట్టుకెళ్ళి అంటాడు. ఆ 2000 తీసుకెళ్ళినా ఇంకో 1000 రూపాయలు మీరు అప్పు చేసుకుని. అధిపతి ఎవరన్నారు? నిరుతి అనేటువంటి రాక్షసుడు. వాళ్ళు ఎక్కువ డబ్బు ఇచ్చి ఇంకా ఎక్కువగా అప్పులు చేయించుకొని మరీ ఇంటికి రమ్మంటారు. వాళ్ళు బుద్ధి అది, రాక్షసుల బుద్ధి అలాగే ఉంటుంది. నెక్స్ట్ వస్తే పశ్చిమానికి వరుణుడు, అక్కడ వృషభాయము. ఇక్కడ నైరుతిలో శ్వానాయము. శ్వానం అంటే ఇక్కడ కుక్క. అక్కడే అందుకే ఆ కార్నర్లో వాకిళ్ళు కానీ కిటికీలు కానీ పెట్టకూడదు శాస్త్ర ప్రకారం. ఆ మూలకి ఎవరి సౌత్ వెస్ట్ సౌత్ కూడా వాకిళ్ళు కానీ కిటికీలు కానీ పెట్టొద్దు అని. అంటే అక్కడ కుక్క ఉంది. అవును. అంటే ఆ యొక్క వాతావరణం కుక్కతో సమానం. బయట నుండి ఎవరన్నా చూస్తే ఇది మురుగుతుంది, అంటే గొడవ వస్తుంది. అది బెడ్రూమ్. ఇప్పుడు బెడ్రూమ్ లేటెస్ట్. బెడ్రూమ్లోకి ఎవరు చూసినా ఏమంటారు, బెడ్రూమ్లోకి అన్ని చూస్తూ ఉన్నట్టుగా ఒక పద్ధతి కదండి, అది తప్పు అనిపిస్తుంది. నెక్స్ట్ వరుణుడు అంటే అక్కడ వృషభాయము. వృషభం అంటే ఎద్దు. ఇది చాలా గొప్ప విషయం ఇక్కడ ఉంది. ఎద్దు అన్నప్పుడు పూర్వీకులు రాజుల కాలంలో ఇది ఒక రహస్యంగా వాళ్ళు ఆ శాస్త్రాన్ని ఫాలో చేసుకుంటూ ఎవరికీ తెలియకుండా ఆ వృషభాయం ఉన్న చోట మాత్రమే వీళ్ళకి మొదటి రాత్రి పిల్లల్ని కనుక్కోవడానికి మాత్రం ఆ రూమ్ వాడుకునేవారు. దానికి ఒక మంచము, దానికి కొన్ని శాస్త్రీయంగా కొలతలు ఉంటాయి ఆ మంచానికి. సామాన్యంగా వెళ్ళి కూర్చోవడానికి కుదరదు, మెట్లెక్కి పైకి వెళ్ళి అంత ఎత్తులో ఉంటుంది ఆ మంచం. దాన్ని చాలా విశేషంగా చేస్తారు. అక్కడ సంతానం మనకు కలిగిందంటే పుట్టబోయేవాడు ఎద్దులాగా పుడతాడు. అంటే అంత బలంగా పుడతాడు. మనం వర్ణిస్తాం, ఏంటి ఎద్దులాగా ఉన్నాడు ఈ మనిషి అంటాం. అంటే రాజయ్యేవాడు, నెక్స్ట్ రాజు అయ్యే అతను ఆ శరీర సౌస్థం లేకపోతే రాజు కాలేడు. అలా వీక్గా పుట్టాడు అనుకోండి, 4 తన్నేసి వాడు రాజు అయిపోతాడు. అందుకని శరీర సౌస్థం కావాలి. అందుకే ఆ స్థాన బలం అది. ఆ ఎద్దున్న చోట సంతానం కలిగి. కొత్త విషయం తెలియజేస్తారండి నాకు, గొప్ప విషయం. అందుకే ఫస్టే చెప్పాను. ఆ విధంగా ఆ వృషభాయం అంటే సబ్జెక్ట్ చాలా ఉందండి, మళ్ళీ మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ వాయు దిశ. వాయు దిశలో వాయుదేవుడు అధిపతి. అంటే ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్, ప్రాణవాయువు అక్కడ ఉంటుంది. పూర్వకాలము ఖనిజం అని కట్టేవారు. ఖనిజం అంటే ధాన్యాన్ని స్టోర్ చేయడం, నిల్వ చేయడానికి. అక్కడ ఆ స్థలంలో మనం 10 సంవత్సరాలు పెట్టినా పురుగు పట్టేది కాదు. గింజ ఏ ధాన్యం పెట్టినా, గింజలు పెట్టినా పాడవకుండా, పురుగు పట్టకుండా, పుచ్చిపోకుండా ఉండేవి అక్కడ పెడితే. ఎందుకంటే అక్కడ ప్యూర్ ఆక్సిజన్ ఉంటుంది. ఇప్పుడు మనం స్టాక్ పెట్టుకునేటట్లు లేదు. అదేమో చెప్తారు సామెత, అంగడి బియ్యం తక్కడి కట్లు అని. అంటే షాపులో బియ్యం కొనుక్కొని తక్కడి తూకం వేసుకున్న కర్రలతోటి భోజనాలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఓకే. కాబట్టి ఇప్పుడు లేవు, అది దాచుకొని. అందుకు ఇప్పుడేమంటే లేటెస్ట్గా అక్కడ రీడింగ్ రూమ్ పెడుతున్నాం మేము.
అంటే అక్కడ ప్యూర్ ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి చదువుకునే పిల్లలకి అక్కడ ఉంటే బుద్ధి బాగా పనిచేస్తుంది. మెదడుకి ఆక్సిజన్ కూడా అవసరం కాబట్టి ఎక్కువ ఉంటుంది అక్కడ. అంటే ఆ మంచి గాలి ఉన్నప్పుడు వీళ్ళకి వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు ప్రశాంతంగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఇంకొక విషయం ఏమంటే చదువుకునే వాళ్ళు ఎక్కడైనా సరే తూర్పు తలబెట్టి పడుకోమని శాస్త్రం. ఎందుకంటే సూర్యుడు ఉదయించినప్పుడు ఆ సూర్యకిరణాలు ఉదయం బ్రహ్మ ముహూర్తంలోని 3 గంటలకల్లా ఆయన యొక్క సోలార్ పవర్ భూమి మీదకి వస్తుంది. ఆ కిరణాల యొక్క గొప్పతనం ఏమంటే ఈ కమలాన్ని వికసింపజేస్తారు. మీరు కూడా తెలిసే ఉంటుంది, కొన్ని పుష్పాలు సూర్యుడు వచ్చిన తర్వాత వికసిస్తాయి, కొన్ని పుష్పాలు చంద్రుడు వస్తే వికసిస్తాయి. ఆ విధంగా ఈ కమలం, ఈ సహస్రార కమలం సూర్యుడు వచ్చినప్పుడు వికసిస్తుంది. ఏమండి, అందుకు పిల్లలకి అప్పుడు వికసించినప్పుడు ఉదయం లేచి కూర్చొని చదివితే అది ఫౌండేషన్ అవుతుంది. అంటే ఏది చదివాడో ఉదయం, ఏది మనం మనసులోకి పడ్డదో, మనకు బుద్ధిలోకి పడ్డదో అది పర్మనెంట్ అవుతుంది, ఇక్కడ రికార్డ్ అవుతుంది, శాశ్వతం అవుతుంది. అందుకే నేను చెప్పేది ఏమంటే పిల్లలు సాయంత్రం స్కూల్ నుండి వస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, ఆడుకోనివ్వండి, పాడుకోనివ్వండి, టీవీ చూడమనండి, పర్లేదు, హ్యాపీగా పడుకొని నిద్రపోమనండి. వీళ్ళు పడితే గంట ముందే లేపండి, ఉదయం 4 గంటలకు లేపండి, కూర్చోబెట్టండి, చదివించండి. అప్పుడు చదివింది మెమరీలో ఉంటుంది. మీరు రాత్రి ఎంత చదివినా మళ్ళీ పడుకుంటే ఇదేమంటే ఉదయం నుండి మనం ఏమేమి చూసామో, ఏ దృశ్యాలు చూసామో, ఏమేమి మాట్లాడుకున్నా ఇవంతా బుర్రలోకి ఎక్కుతుంది. ఏమండి, ఈ చెత్త మీద ఈ చదువుని వేసామనుకోండి, ఉదయానికి మొత్తం డిలీట్ అయిపోయి గుర్తు లేకుండా పోతుంది. ఇది సైంటిఫిక్గా కూడా ఇలా జరుగుతుంది. అందుకని చెత్త మీద చెత్త వేసి ఈ చదువు దాని మీద వేస్తే ఈ పొద్దున్న తీసుకెళ్ళి బుట్టలోని చెత్త బయట పారేసినట్టే బుర్రలోని విద్య కూడా పోతుంది. అందుకని ఉదయం లేచి స్టార్టింగ్ ఫౌండేషన్లోనే మన విద్య ఏదైతే మనకి ఇంపార్టెంట్ అది మాత్రం ప్రయోగం చేస్తే ఇక్కడ శాశ్వతంగా ఉంటుంది. ఇది ప్రతి స్కూల్లో కూడా ఈ పాయింట్ పెట్టాలని నా ఉద్దేశం. ఇప్పుడు తూర్పు వైపు అన్నారు కదా, ఆ విషయం, ఆ తూర్పు వైపు తలపెట్టుకొని చదువుకున్న వాళ్ళ మాత్రమే ఆ సూర్యకిరణాలకి ఈ విషయం తెలియకుండానే డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమంటారు? అవును, తప్పకుండా ఇప్పుడు జరుగుతున్నది అదే. కాబట్టి విద్యార్థులు మాత్రం తూర్పు తిరిగి పడుకోవాలి, చాలా ముఖ్యమైన విషయం. ఇంకా ఇంకొక విషయం ఏమంటే ఏ దిశలో పడుకోవాలన్న సమస్య అందులోనూ ఉంది, ఒక అనుమానం ఉంది. ఏ దిశ తలబెట్టి పడుకోవాలి? ఇప్పుడు దక్షిణ దిశ తలబెట్టి పడుకోమని చెప్తాం, ఎందుకంటే మనకు ఉత్తర దక్షిణ ధృవాలు కూడా ఉన్నాయని సైంటిఫిక్గా చెప్తున్నారు పూర్వీకుల నుండి. అంటే మనము ఉత్తరం నుండి వచ్చేటువంటి ధ్రువం మనకు మేలు చేస్తుంది, దక్షిణం నుండి వెళ్ళేటువంటి ధ్రువం మనలో శక్తిని తీసుకెళ్ళిపోతుంది అట తల్లోని. కాబట్టి దక్షిణానికి తలపెట్టి పడుకునే వాళ్ళకి మనము ఎటు తిరిగి లేస్తాం? ఉదయం కుడివైపు తిరిగి లేమంటారు. లేచినప్పుడు మనకు తూర్పు లేదు ఉత్తరం కనిపించాలి. ఏమండి, అందుకు దక్షిణ తలపెట్టి పడుకుంటే 2 విధాలుగా వర్తిస్తుంది అది. ఇక్కడేమంటే అదే మీరు ఉత్తరం పడుకున్నారు అనుకోండి, మీరు తిరిగి లేచినప్పుడు పశ్చిమ దక్షిణ కనిపిస్తుంది. పశ్చిమానికి వరుణుడు అయిపోతే వరుణ దిశలో మనం లేచినట్లంటే ఆ రోజంతా దుఃఖము, ఏడుస్తూ ఉంటాం. యముడిని చూస్తే మనకు ప్రాణాపాయాలు ఉంటాయి, అంటే అశుభాలు జరుగుతుంటాయి. అందుకని దక్షిణ దిశగా కనీసం ఆ ఇంటికి కర్త అంటే స్టేరింగ్ ఎవరు కుటుంబాన్ని నడిపిస్తున్నారో ఆ యజమాని, అంటే ఒక బస్సులో డ్రైవర్ అనుకోండి, అతను ఒకడు కరెక్ట్గా ఉంటే ఇక్కడ ఉన్న 100 ప్రాణాలు సేఫ్గా ఉంటాయి. అతను పొరపాటు చేస్తే అందరూ ప్రమాదంలో పడతాం. అలాగే ఇంటిని నడిపించేటువంటి యజమాని ఈ రూల్స్ ఫాలో చేయాలి కంపల్సరీ. ఈ పద్ధతులు పెట్టుకుంటేనే ఆ కుటుంబం సేఫ్టీగా ఉంటుంది. ఈ విధంగా కొంతమంది చనిపోయిన వాళ్ళు కదా దక్షిణానికి పెడతారంటే చనిపోయినా అక్కడే పెట్టాలి అని, సజీవంగా ఉన్నా కూడా అక్కడే పెట్టాలి. తల పడుకున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళతో ఈక్వలే, మళ్ళీ లేచే వరకు నమ్మకాలు లేవు, అది సాంప్రదాయం, ఇది పద్ధతి. ఇంకా అల్లుడై అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఇది అత్తలు కోపం రావచ్చు అని ఉన్న విషయం చెప్పుకోవాలి, తూర్పు తిరిగే పడుకోవాలి, తూర్పు తలపెట్టి పడుకోవాలట. ఎందుకంటే ఎప్పుడైనా సరే కూతురు బాగుండాలని అల్లుడికి ఏదో కొన్ని మాటలు నేర్పుతారనమాట. ఏమండి అల్లుడు గారు, మీ తమ్ముడు ఉన్నాడు, అన్న ఉన్నారు, ఆ తమ్ముడు భార్య, అన్న భార్య, వాళ్ళు వీళ్ళు ఎందుకు మీరు సంపాదించిన వాళ్ళు తింటున్నారు, మీరు మార్చుకోండి అంటే ఉంటాయిలేండి ప్రపంచంలో. అంటే ఇలాంటి మాటలు చెప్పినప్పుడు ఈయన విని కూడా దాన్ని పాలించకుండా ఉండాలంటే తూర్పు పడుకుంటే ఈయన వాళ్ళు చెప్పిన బుద్ధి మార్చలేరట. ఈయనకు కరెక్ట్గా ఉంటాడనమాట, సిస్టమేటిక్గా ఉంటాడు ఈయన మార్చలేం.
అందుకని తూర్పు తల పెట్టుకోవాలంటే అత్తారింటికి వెళ్తే మీరు వెళ్తే ఫాలో చేయొచ్చు. ఆ విధంగా ఎక్కడైనా పరస్థలం ఓకే అంటే ఊరు వదిలి వెళితే అత్తగారిల్లు కాకుండా పశ్చిమానికి తలపెట్టి పడుకోవాలి. దాని విశేషం ఏంటండి? అంటే పశ్చిమానికి ఎప్పుడైనా సరే తలపెట్టి పడుకున్నప్పుడు ఇతరత్ర మనకి దొంగతనాలు కానీ ప్రమాదాలు కానీ ఇవన్నీ జరగకుండా జాగ్రత్తగా కాపాడగలిగేది పశ్చిమ దేశ తలపెట్టి పడుకోవడం. ఆ తూర్పు కాళ్ళు పెట్టి పడుకున్నప్పుడు సూర్య ఉదయానికి ముందు లేచిపోవాలి. సూర్యుడు పుట్టగా మన కాళ్ళు జాపుతూ పడుకోకూడదు. అది ప్రత్యక్ష దైవము మనకు సూర్యుడు, అగ్ని, జలము, భూమి, వాయు, ఆకాశం, వీళ్ళు పంచభూతాలు ప్రత్యక్షంగా మనం చూడగలిగిన దేవతలు. మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. ఈ విధంగా దేవాలయాలకు వెళ్తే మీరు ఎటైనా పడుకోవచ్చు. భగవంతుని సన్నిధానంలో ఎటు పడుకున్న దోషం లేదు. అక్కడ అదే నిద్ర చేయాలంటే ప్రాంతాన్ని బట్టి అక్కడ చనిపోయినప్పుడు కానీ శుభకార్యాలు జరిగేటప్పుడు నిద్ర చేస్తారు. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో పెళ్ళి అయిన వాళ్ళకి మొదటి దేవాలయాల్లో పెడతారు. ఎందుకంటే ఈ పద్ధతులు తెలియని వాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు అమాయకులు. అది తెలుసుకోవడానికే గోపురాల మీద అలాంటి బొమ్మలు పెడుతుంటారు. తర్వాత ఉత్తరానికి వస్తే అక్కడ ఉంటాడు కుబేరుడు. ఏమండి కరెక్ట్గా స్థానం గొప్పదా, దిశ గొప్పదా? ఇప్పుడు కుబేరుడు ఉత్తరంలో ఉన్నాడు, ఉత్తర దిశాధిపతి ఆయనే కదా. అదే కదా. ఇప్పుడు ఒక బ్యాంక్కి వెళ్ళాం, ట్రెజరర్ అంటే క్యాషియర్ ఉత్తరంలో ఉన్నాడు, ఆ మేనేజరు తూర్పులో ఉన్నాడు. మేనేజర్కి ఇస్తే ఒక గంట 2 గంటల తర్వాత క్యాష్లో మన అకౌంట్లోకి వస్తుంది. కుబేరుడికి ఇస్తే అప్పటికప్పుడు వచ్చేస్తుంది. ఏమండి ఆయన అప్పటికప్పుడు ఫీడ్ చేసేస్తాడు, ఎంటర్ చేసేస్తాడు, మన అకౌంట్లోకి పడిపోద్ది. ఇప్పుడు కుబేరుడు గొప్ప, వేరే దిశలు గొప్ప? మనకు చెప్పిన ప్రకారం కుబేర స్థానమే. అంటే ఈయన దేనికి అధిపతి అంటే బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు, ధనము, వీటన్నిటికీ కూడా ఆయనే. విలువైన వస్తువులకంతా కుబేరుడే అధిపతి. ఆయన వెయిట్ పార్టీ అంటే డబ్బున్న వాళ్ళు వెయిట్ పార్టీ అంటుంటారు. అంటే కుబేరుడు కూడా పెద్ద పట్టేసుకొని వెయిట్గానే ఉంటాడు ఆయన. అక్కడ గజాయము, ఇక్కడ వాయుములో ఖరాయము. ఖరం అంటే గాడిద. గాడిదని లక్ష్మీతో పోలుస్తారు. కొన్ని ఫోటోలు కూడా వచ్చాయి, మీకు తెలిసేమో. తమిళనాడులో ఎన్ఐపార్ యోగం వరం అని గాడిద రెండు బొమ్మలు పెట్టి ఫోటోలు పెట్టి కోట్లు సంపాదించాడు అతను. ఎవరో ఎన్ఐపార్ అంటే నన్ను చూడు నీకు యోగం వస్తుందని ఫోటోలు తీసుకొచ్చి ఇళ్లలో చూసేవారు. నా ఫ్రెండ్ ఒక ఆయన శని మహాత్ముని దేవాలయం కట్టారు బెంగళూరులో. ఆయన నక్కను చూస్తే అదృష్టం వస్తుంది, ఒక నక్కను కొని తెచ్చి ఇంట్లో కట్టేసుకొని. నక్క తోక తొక్కితే కదా అని మేము విన్నాం. నక్కను చూసి వచ్చావా అని నక్క తోక తొక్కావని కూడా అంటారు. ఈయన ఏం చేశాడు, రోజు దాన్ని తోక తొక్కడానికో లేదా చూడడానికని తెచ్చి ఇంట్లో కట్టుకున్నాడు. నేను చెప్పాను, ఇలా నిర్బంధించడం కాదయ్యా, మనం బయలుదేరిన సందర్భానికి అది వస్తే అది శుభం. ఎదురుగా వస్తే సూచిక. కట్టేసి పెట్టుకొని నిర్బంధించి చూడడం అంటే నీకు ప్రయోజనం లేదు అని చెప్పాను అనమాట. అలాగా కొంతమంది మూర్ఖంగా ఆలోచిస్తుంటారు. అది కుబేర స్థానం. ఇప్పుడు కుబేరుడు ఇప్పుడేమంటే ఒక ఇల్లు ఉందనుకోండి, ఇప్పుడు దిక్కులు 4 దిక్కులు, విదిక్కులు 4. ఓకే, 8 దిక్కులు అని చెప్తున్నారు ఇక్కడ. దిక్కులు 4: తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం. విదిక్కులు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయుం. దీనికి పర్సంటేజ్ తక్కువ. దిక్కులకి ఎక్కువ పోర్షన్ ఉంటుంది. అంటే మనము ఒక డ్రాయింగ్ వేసినట్టయితే ఇంటి బ్రహ్మస్థానం అంటే మధ్య వరకు ఆ తూర్పు, ఆ మధ్య వరకు ఉత్తరం, దక్షిణం, పశ్చిమ 4 వచ్చి అక్కడ కలుస్తాయి. అంటే ఈ షేపులో వచ్చి కలుస్తుంది. అంతవరకు కూడా వాళ్ళది ఉంటుంది. ఎవరిది? కుబేరుడిది ఉంటుంది, ఇంద్రుడిది ఉంటుంది, యముడికి ఉంటుంది, వరుణుడికి ఉంటుంది ఆ యొక్క భాగం. కాబట్టి అక్కడ దాకా మనము ఈ డబ్బుని దాచుకోవడానికి ఎక్కడ వీలు పడితే అక్కడ మనం దాచుకోవచ్చు. అది కుబేరుడికి సంబంధించిన వస్తువులు. నెక్స్ట్ వస్తే అది గజాయం. గజం కూడా వెయిట్ పార్టీనే. గజం అంటే ఏనుగు. అక్కడ గజాయం వేసి ఇప్పుడు కూడా ఇది చిన్న లాజిక్ ఏమంటే గజాయముతో ఖరాయం గురించి చెప్పారు, గజాయం గురించి చెప్పారు. రెండింటికి వ్యత్యాసం చెప్పారు. బట్ ఏది బెస్ట్ అంటారు? అంటే ఏది బెస్ట్ ఏది తప్పులేమంటారా అని కాదు. ఏది గొప్ప ఏది తక్కువ అని లేదు ఇక్కడ. దాని గొప్పతనం దాంట్లో ఉంది. అది పెద్ద సబ్జెక్టు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ మాత్రం మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ ఈ గజాయం అనేది వెయిట్ పార్టీ అని కూడా అంటారు.
అది వెయితే, ఈయన వెయితే, కుబేరుడు వెయితే. కాబట్టి ఈ గజాయం అనేది ఇప్పుడు బ్యాంకులు కట్టుకోవడానికి చాలా శ్రేష్టమది. ఖజానాలు దాచుకోవడానికి చాలా శ్రేష్టమైంది గజాయం. ఏ కాయం కట్టాలనుకుంటే గృహం మాత్రం కట్టకూడదు, ఇలాంటివి కట్టుకోవచ్చు. ఇప్పుడు లాడ్జీలు కడతారు, అది వృషభాయంతో కట్టవచ్చు. మీరు చెప్పిన విధానం, నేను చెప్పిన విధానంగా, అందుకే కదా ఎక్కువగా యూస్ అవుతుంది. నెక్స్ట్ పెళ్లి సత్రాల్లో ఇది మనం వంటశాల కడతాం, దోమాయంతో కట్టవచ్చు. ఈ విధంగా దానికి సంబంధించిన దాన్ని చేసుకుంటూ రావడమే ధర్మం. ఇక వచ్చారంటే మీరు ఈశాన్యానికి కాకాయం, అక్కడ ఈశ్వరుడు ఉంటాడు. ఈశ్వరుడు ఈశాన్య అంటే అది పవిత్ర స్థలము అని, ఈశాన్యము పవిత్రము అని, అంటే పరిశుభ్రంగా ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఈశాన్యంలో తడి ఉండాలని నీటి పంపులో వేస్తుంటారు. లేదు సార్, కొన్ని ఇళ్లలో ఒక చిన్న చెక్క పెట్టి దాని మీద చెంబుతో నీళ్ళు పెడతారు. ఏమంటే ఇప్పుడు మన భాష ఎంత గొప్పదంటే, మన తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స అని సుందర తెలంగనిల్ పార్టీ సాహిత్య అని భారతీయ, అంటే తమిళనాడులో ఒక పెద్ద కవి, మన తెలుగుని అంత సుందరంగా ఉంటుందట. మన తెలుగు అంత గొప్పది మన భాష. ఇక్కడ చెట్టుకు నీరు పెట్టు అంటే మన వాళ్ళు ఏం చేస్తారు, తీసుకెళ్ళి పోస్తారు. ఈశాన్యంలో నీరు పెట్టు అంటే ఏం చేస్తారు, బిందెతో పెడతారు. ఆ పెట్టడానికి ఈ పెట్టడానికి వ్యత్యాసం తెలియట్లేదు. అంటే ఇక్కడ పోసేస్తే ఇల్లు తడి అయిపోతుందని వీళ్ళు ఉద్దేశం. అక్కడ తడి అవ్వాలి. ఈశాన్యంలో తడి ఉంటే అక్కడ ఈ తడి ఉంటుంది, డబ్బు ఉంటుంది. ఈశాన్యంలో ఎప్పుడు తడి ఉంటే, చల్లగా ఉంటే బీరువాలో డబ్బు కూడా స్థిరంగా ఉంటుంది అని. ఇది దేనికి ఉన్నటువంటి సంబంధం. ఇంకా అక్కడ కాకాయం అంటే, కాకి ఎన్ని కళ్ళు అండి మనకు తెలిసి? 2 ఉంటాయండి, కానీ ఒకటే. దాని ఏకాక్షి అని కూడా పేరు ఉంటుంది. అక్షి అంటే కన్ను, ఏకం అంటే ఒకటి. అది ఇటు చూస్తే ఈ కన్ను, అటు చూస్తే ఆ కన్ను మాత్రమే కనబడుతుంది, రెండో కన్ను కనిపించదు. అందుకే అది అటు ఇటు టిక్కుమంటూ తిరుగుతూ ఉంటుంది కాకి. ఇటు ఎవడో వచ్చేస్తాడేమని దానికి ఒక, అదే తల మొత్తం తిప్పుతుంది, కన్ను తిప్పదు. తల మాత్రం తిప్పుతుంటుంది. కళ్ళు కూడా తిరుగుతుంటాయి. అంటే ఇక్కడ ఒక శ్లోకం ఏమంటే, కాక దృష్టి బకః ధ్యానం శ్వాన నిద్ర తదైవచ జీర్ణ వస్త్రం అల్పాహారం ఏతత్ విద్యార్థి లక్షణం. విద్యార్థి ఎలా ఉండాలంటే కాకిలాగా ఒకే దృష్టి. అంటే చూస్తూ మన వాళ్ళు అంటుంటారు, ఏంటి కాకిలాగా చూస్తాను అంటే వాడికి దాని మీదే దృష్టి ఉంటుంది. అంటే ఒక మన టీచర్ ఏం చెప్తున్నాడా దాన్నే రిసీవ్ చేసుకునేటువంటి భావన, బుద్ధి అతనిలో ఉండాలి. అది విద్యార్థి. బకః ధ్యానం, బకః అంటే కొంగ చూసారా, చెరువులో ఒంటికాల మీద నిలబడి ఉంటుంది, దీక్షతో ధ్యానంతో ఉంటుంది. అది దానికి ఆ కప్పో చేపో ఏదో తినే వస్తువు వచ్చే వరకు అలాగ నిలబడి టక్కని క్యాచ్ చేస్తా. అలాగా మనం కూడా ఆ క్యాచింగ్ అనేటువంటిది, ఆ రిసీవ్ చేసుకునేటువంటి గుణం మనలో ఉండాలి విద్యార్థి. శ్వాన నిద్ర, కుక్క ఎలా నిద్రపోతుందండి, చిన్న శబ్దం వచ్చినా బొమ్మంటుంది, పూర్తిగా గురకబెట్టి నిద్రపోదు అది. ఏమండి, ఆ విధంగా విద్యార్థి కూడా నిద్రపోయేటప్పుడు ఈ గుణం ఉండాలి. జీర్ణ వస్త్రం అంటే పాత బట్టలైనా పర్లేదు, శుభ్రంగా ఉండాలి. ఓకే, నాకు రోజు సూటే కావాలి డాడీ అంటే అది కొనలేని పరిస్థితులు ఉంటాయి. దాన్ని అనుసరించి శుభ్రమైన బట్టలు ఉంటే సరిపోతుంది. అంతేగాని కొత్తవే కావాలని ఏం లేదు. ఇప్పుడు వచ్చిండే లేటెస్ట్ కాలేజీల్లో రోజుకు ఒక డ్రెస్సులు కావాలని ఇళ్లలో పీడిస్తున్నారు. నా వరకు వచ్చింది, చాలా వరకు అనుభవిస్తున్నాము. అది తప్పు అనిపిస్తుంది. విద్యార్థులకు చెప్పాల్సిన బుద్ధులు ఇవి. జీర్ణ వస్త్రం అల్పాహారం అంటే తక్కువగా తినాలి. ఎక్కువ తింటే నిద్ర వస్తుందండి, నిద్ర వచ్చేస్తుంది. తక్కువ తినాలి విద్యార్థి. రాత్రి కావాలంటే కాస్త ఎక్కువ తిని పడుకొని నిద్రపోని పర్లేదు, ఉదయం కానీ మధ్యాహ్నం తక్కువ తినాలి. ఇదే అండి ఆయం అంటే. ఓకే, ఈ విధంగా 8 ఆయాలు పెడితేనే ఒక ఇల్లు అవుతుంది. ఇప్పుడు మీకు వంటగది కావాలి, దాని ధూమరాయం ఉండాలి, డైనింగ్ హాల్ కావాలి, సింహాయం ఉండాలి, బెడ్రూమ్ కావాలి, శ్వానాయం ఉండాలి. ఇక వృషభాయం అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఏమంటే, ఇప్పుడు రైతులు చతుష్పాదాలు అంటే గొర్రెలు, మేకలు, పశువులు, గేదెలు, ఎద్దులు పెట్టుకోవడానికి ఈ వృషభాయం వేసి పశ్చిమ దిశలో ఆ జంతువులకు పెడితే వాటికి సేఫ్టీగా ఉంటుంది, రక్షణ ఉంటుంది ఆ స్థలంలో. అది వాటి స్థలం. అది ఇంకో పద్ధతి మీకు ఇంతకుముందే చెప్పా. ఈ విధంగా 8 ఆయాలు పెడితేనే ఒక ఇల్లు అవుతుంది. రైట్ అండి, ఓకేనండి, అంతవరకు ఓకే గోపాలాచారి గారు. ఇప్పుడు అదేవిధంగా దేహమే దేవాలయం అంటూ కూడా మనకు ఒక ఉండనే ఉంది, దాని గురించి ఒకసారి వివరించండి. ఇక దేవాలయానికి వచ్చారంటే, దేవాలయ వాస్తులో గర్భగుడి అంటే ఇక్కడ ఉపపీఠం, అధిష్టానం, దాని మీద వేదిక, ఆ వేదిక మీద కట్టేదే గుడి. ఓకే,
ఇదంతా భూమి లెవెల్కే అని ఒక అర్థం. వేదిక అంటే భూమి మీద మీరు పూర్వకాలం చూసుంటారు, పెళ్ళి అరుగు అని వేస్తూ ఉండేవారు. పెళ్ళి అరుగు చేసి దాని మీద కూర్చోబెట్టి పెళ్ళిళ్ళు చేసేవారు. అదే వేదిక, అది వేదిక అంటారు. ఆ వేదిక మీద కట్టే కట్టడమే గర్భగుడి. అది ఆ గోడ అంటే వెలుపల నుండి వెలుపలికి తీసుకునేది పాదవర్గము, దాన్ని మానసూత్రం అంటారు శిల్పశాస్త్రంలో. ఆ మానసూత్రానికి ఇంతకింత అని అది ఒక ఆయం నిర్ణయించేది, అదే మానసూత్రం. ఆ మానసూత్రమే ఆయం. ఇక్కడ ఈ కింద వర్గాలు వచ్చారు చూడండి, వీటికి ప్రమాణాలు లేవు. ఓకే, అంటే ఆ యొక్క పీఠానికి ఏ వర్గం ఎంత రావాలనేది వస్తుంది. దీనికి మనం ఆయం తీసుకోవాల్సిన, వాస్తు తీసుకోవాల్సిన అవసరం దానికి ఉండదు. ఈ గోడకు మాత్రమే వాస్తు ఉంటుంది, ఆయం ఉంటుంది. ఈ ఆయాన్ని బట్టి మిగిలిన దేవాలయం కూడా ఈ యొక్క గర్భగుడి కొలతలు పెట్టుకొని మిగిలినవన్నీ కట్టాలి. ఇప్పుడు ఇది గర్భగుడికి అంతరాళం అంటాం. ఇది మీరు 10 అడుగులు అనుకుంటే గర్భగుడి, ఇది 2.5 అడుగు కంఠం అంటే అంతరాలయం. అంతరాళముని శిల్పశాస్త్రం. అక్కడ నుండి ఇక్కడ హృదయ స్థానానికి వచ్చినప్పుడు 10 అడుగులు, 10 అంగుళాలు 10 అడుగులు అనుకుందాం. అంటే ముఖం ఎంత ఉందో అంత, గర్భగుడి ఎంత ఉందో అంత. అక్కడ నుండి బొడ్డు దాకా ఒక భాగం, బొడ్డు నుండి మూలాధారం వరకు ఒక భాగం. ఈ విధంగా ముఖంతోనే కొలుసుకుంటూ రావాలి. ప్రతిదానికి ఈ గర్భగుడి కొలితే యూజ్ చేయాలి, ఇంకా దేనికి ఆయం లేదు. గర్భగుడికి మాత్రమే ఆయం ఉంటుంది. ఈ పద్ధతుల ప్రకారంగా ఆలయం కట్టుకొని వస్తేనే అది ఆలయం అవుతుంది. అందుకే ద్రేహే దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అంటే జీవుడే దేవుడు, ద్రేహమే దేవాలయముని. ఇక్కడ అలా పెట్టుకుంటూ వచ్చినప్పుడు ధ్వజస్తంభము, బలిపీఠాలు అని పెడుతున్నాం. చిత్ర విచిత్రాలుగా పెడుతున్నారు బలిపీఠాలు, ధ్వజస్తంభాలు. అర్థమే లేకుండా చేస్తున్నారు కొంతమంది అయితే. అసలు వాటి యొక్క పద అర్థం ఏంటంటారు? ఏదంటారు? ధ్వజము, బలిపీఠాలు అంటే ఇక్కడ శరీరంలో ఉన్నటువంటి అంగాలే అవి కూడా. ఓ ఓకే. మరి ధ్వజము అంటే పురుషలింగం, పుంలింగం, స్త్రీలింగం, 2 లింగాలే. పురుషుడికి బయట కనబడుతుంది, స్త్రీకి లోపల ఉంటుందని. అంటే ఈ స్త్రీ దేవాలయానికి ఏం చేయాలంటే ఫస్ట్ బలిపీఠాలు స్థాపన చేసి తర్వాత ధ్వజం పెట్టాలి. అంటే వాళ్ళకి టెస్టికల్ కడుపు లోపల ఉంటుంది, పురుషుడికి బయట ఉంటుంది. అందుకని ధ్వజస్తంభం తర్వాత బలిపీఠాలు పెట్టాలి. బలిపీఠాలు, పీఠము కాదు, 2 పెట్టాలి. ఆ పురుషాలు ఆ 2 పెట్టాలి. అది బలిపీఠాలు. దాని మీద బలి అన్నం వేసేదే, దానికి అర్థం వేరే ఉంది, అది వేరే సబ్జెక్టు. అది ఆ దాని మీద రక్తాన్నం అంటే కుంకుమతో కలిపినటువంటి అన్నం దాని మీద బలి వేస్తారు. అందుకు బలిపీఠాలు అవి. ఈ విధంగా ధ్వజస్తంభం అంటే మళ్ళీ ఆ మూలాధారం నుండి ఒక కొలత అంటే 10 అడుగులు, గర్భగుడి ఎంత ఉందో అంత కొలత పెట్టి అక్కడ ధ్వజస్తంభం స్థాపన చేయాలి. అది ధ్వజస్తంభాన్ని ఆనుకొని బలిపీఠాలు స్థాపన చేయాలి. ఈ ధ్వజస్తంభానికి ముందు వాహనం మండపం పెట్టాలి. వాహనం అంటే ఒక వెహికలే, 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు. ఇప్పుడు సపోజ్ మనం ఇంటికి వెళ్తాం, ఎక్కడ నిలబెడతాం బండిని? వాకిట్లో నిలబెట్టి ఇంట్లోకి వెళ్తాం, అంటే గుమ్మం దగ్గర. దేవతలకి అంటే ఆ దేవుడికి ఎదురుగుండా సెంటర్లోనే ఆ వాహనం అనేది పెడతాం. మీరు చూసే ఉంటారు, ఇప్పుడు తిరుపతిలో గరుడ, దేవుడికి ఎదురుగుండా గరుడ వాహనం మండపం ఉంటుంది. వాహనం అంటే ఒక వెహికల్, కార్ కావచ్చు, బైక్ కావచ్చు, సైకిల్ కావచ్చు, ఏదైనా సరే మనకు సంబంధించింది యాంత్రికంగా, అంటే యంత్రాలతో తయారు చేసిన వాహనాలు. దేవతలకి జంతువులతో ఉన్నటువంటి వాహనాలు. ఈ విధంగా తయారు చేసేది ఆలయం. ఇంకా నెక్స్ట్ వస్తే ఇది ఈ కొలతల ప్రకారమే పెట్టుకుంటూ పరివార మండపం, వాహన మండపం, నృత్య మండపం, ఇక ఉత్సవ విగ్రహ మండపం అని రకరకాల మండపాలు, యాగశాల, పాకశాల అని రకరకాలుగా ఈ కొలతలతోనే కట్టుకుంటూ వచ్చి గోపురం దగ్గరికి వచ్చాం. ఓకే. గోపురము అంటే ఆలయం లోపల నుండి వెలుపలికి, వెలుపల నుండి లోపలికి వచ్చేటువంటి కట్టడం పేరు గోపురం. పురము అంటే ఇది ఒక పెద్ద సిటీ, నగరం, ప్రపంచమే. దేవాలయం లోపల దేవానుదేవతలంతా ఉన్నప్పుడు అది ఒక పెద్ద నగరం అవుతుంది. ప్రపంచం అంతా కలిపితేనే ఒక నగరం అన్నమాట దేవాలయం. ఓకే. అందులోకి వచ్చే కట్టడం పేరే గోపురం అంటున్నాం. కానీ కొంతమంది గర్భగుడి మీద ఉన్నదాన్ని కూడా విమాన గోపురం అంటున్నారు. ఇక్కడ గోపురం అనే దానికి అర్థమే లేదండి, గోపురం అనకూడదు, విమానం లేదా శిఖరం అనొచ్చు. ఇక్కడ విమానం అంటే అర్థం ఏంటండి? విమానం అంటే ఇప్పుడు గర్భం అంటే కడుపు అండి. గర్భంలో భగవంతుడు ఉన్నాడు అంటే మనం ఎక్కడి నుండి వచ్చాం? గర్భం నుండి వచ్చాం. ఆయన కూడా గర్భంలో ఉన్నాడు, గర్భవాసి. గర్భంలో. గర్భం మీద ఉన్నది మనకు ఊపిరితిత్తులు, అంటే అందులో గాలి ఉంటుంది.
ఆ గర్భం మీద కట్టేటువంటి కట్టడం పేరే విమానం. ఓ ఆ విమానం అంటే ఆ విమానం మీద పరివార దేవతలను కడతాం. పరివారం అంటే ఇప్పుడు శివాలయం అనుకోండి, అంటే గణపతి, పార్వతి, సుబ్రహ్మణ్య స్వామి, వీళ్ళకి సంబంధించిన దేవతలు, నంది, భృగు, ఇలాంటి వాళ్ళు పరివారం మాత్రమే విమానం మీద కడతాం. అంటే వీళ్ళకి అది ఒక వెహికల్. విమానం అంటే ప్రయాణం చేయడానికే అది అర్థం. అది గాలిలో ఉన్నది ఎప్పటికైనా లేచి వెళ్తుందట పైకి. అది ఒక తమిళనాడులో ఒక చోట జరిగేదంట ఆ విధంగా. విహారానికి వెళ్ళొచ్చి మళ్ళీ కూర్చొనేదంట అది దేవాలయం మీద పూర్వము. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తంజావూరు బృహదీశ్వరం అలాంటి ఇప్పుడు చూసారంట తంజావూరులో బృహదీశ్వర ఆలయంలో 800 టన్నుల ఒక విమానం యొక్క పైన టాపులో ఉన్నదే దాన్ని కుంభము అంటాం. కుంభం ఆ ఒక్కటే 800 టన్నులు తీసుకెళ్ళి అక్కడ పైన పెట్టారు. మనకు ఆ చుట్టుపక్కల ఎక్కడ 80 కిలోమీటర్లో రాయి లేదు. మరి ఇది ఎక్కడి నుంచి తెచ్చారు? ఆ కాలంలో పైకి ఎలా తీసుకెళ్ళారు 800 టన్నులు? ఇప్పుడు కూడా మనం కూడా ఆలోచిస్తాం, ఎంత ఎక్విప్మెంట్ 800 టన్నులు అంత పైకి తీసుకెళ్ళడం అంటే అసాధ్యం. బట్ దాని నేడు కూడా భూమి మీద పడట్లేదు. సైంటిస్టులు కూడా అంత పట్టలేదు. అది గొప్ప మన మనం గర్వించదగినటువంటి విషయం. అది భారతీయులం. ఆగమ శాస్త్రం కానీ అదేవిధంగా ఆలయ వాస్తు నిర్మాణ శాస్త్రాలకి ఎలా మనం తీసుకోవచ్చు? రెండింటికి వ్యత్యాసం ఏంటంటారు? ఆలయ శాస్త్రము, గృహవాస్తు సపరేట్ అండి. ఆలయ శాస్త్రం చాలా గొప్పది, చాలా పెద్దది. దాని గృహవాస్తు తెలిసిన వాళ్ళు ఆలయ వాస్తు చెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు. ఓకే, ఎందుకంటారు? ఎలా నిషిద్ధం అంటారు? అది నిషిద్ధం అంటే వీళ్ళు ప్రతిదానికి ఆయం తీసుకొని వస్తున్నారు. మీకు ముందే చెప్పారు, కొలతల ప్రకారం గర్భగుడి కొలత పెట్టుకొని మిగిలినంతా చేయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతిదానికి ఇంత పెట్టు లేదు, అలా రాదు. అక్కడ గర్భగుడిని అనుసరించే మిగిలిన దేవాలయం అంతా మనము తయారు చేయాలి తప్పించి ప్రతిదానికి ఒక చిన్న కొలత పెట్టుకొని చేయడం కరెక్ట్ కాదు. అది దేవాలయ వాస్తుకు వర్తించదు. అది దేవాలయ వాస్తు అంటే. ఇందులోనే రాళ్ళు అంటే శిల్పాలు చెక్కే రాళ్ళు, వాటి యొక్క రకాలు ఎలా ఉంటాయి? ఒక్కొక్క రాయి ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క సమయంలో మాత్రమే చెక్కడానికి వీలుగా ఉంటాయి అంటూ కూడా విన్నాము. సో ఇది కూడా ఒకసారి పూర్వకాలము రాళ్ళు నిద్రపోయేటప్పుడు చెక్కేవారట. నిద్రపోతుంటే అది మెత్తగా ఉంటుందని దీనికి మూలికా ప్రయోగం కూడా చేశారట. ఇది కొండపిండి చెట్టు అని కూడా ఇప్పుడు ఉంది. దాంట్లో ఇంకా కొన్ని మూలికలన్నీ కలిపి ఆ పసరు రాయికి పూస్తే అది ఎంత పూస్తే ఎంత డీప్కి అది మెత్తగా అవుతుందని పద్ధతి ప్రకారం ఆ రాయికి ఆ పసరుని పూసి అప్పుడు చేత్తో చెక్కేసేవారంట, చక్క అని. అందుకే మనం చూసామంటే ఒక సింహం నోట్లో ఒక బాల్ తిరుగుతూ ఉంటుంది. మరి ఎలా దాన్ని లోపలికి చెయ్యి ఎలా వెళ్తుంది, ఉలి ఎలా వెళ్తుంది? ఇప్పుడు మీరు చూసారంటే చిదంబరంలో మధ్యలో ఒక స్తంభం ఉండి చుట్టూ 16 స్తంభాలు ఉన్నాయి. మరి ఎలా చెయ్యి లోపలికి వెళ్ళట్లేదు, ఉలి వెళ్ళట్లేదు, సుత్తి వెళ్ళట్లేదు, ఎలా చెక్కారు ఆ కాలంలో? చూపుడు వేలు లోపల పెట్టి కూడా తిప్పడానికి వీలుగా ఉంది రాతి. మరి ఇది 16 స్తంభాల మధ్యలో లోపల స్తంభం చెక్కారు, చెయ్యి కూడా లోనికి వెళ్ళట్లేదు. మరి అదే ఈ యొక్క పద్ధతి ప్రకారం మూలికా ప్రయోగంతోనే ఆనాడు చెక్కారని. ఓకే, ఇప్పుడు అది కాలగతంలో పోయింది, ఎవరికి తెలియకుండా. అంటే మన దౌర్భాగ్యం ఏమంటే ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ పుస్తకాలంతా తగలబెట్టమని ఈ భోగి పండుగలు మొత్తాన్ని తగలబెట్టి మన శాస్త్రాలన్నీ కూడా బూడిద పాలు చేసేసారు. కాబట్టి ఈ విధంగా దేవాలయాల యొక్క వాస్తు నిర్మాణాలు ఈ విధంగా చేసేవారు పూర్వీకులు. ఇక్కడ శిలాశాస్త్రం ఏమంటే స్త్రీ పురుష నపుంసక 3 విధానాలు శిలలో. మేము అన్ని శిలను ఒకే రూపం ఒకే చూపుతో చూస్తూ ఉంటాం. స్త్రీ పురుష నపుంసక అన్నప్పుడు ఇప్పుడు కృష్ణశిల అంటాం. కృష్ణ అంటే నలుపు, అందులో పురుషశిల కావాలి విగ్రహం చెక్కడానికి. మూల విరాట్ ఏదైతే ఉందో మూల విరాట్కి పురుషశిలే ఉపయోగించాలి. అది ఒక శిల్పికే తెలుసు. ఆ శిలాశాస్త్రం అనేది అదే పెద్ద శాస్త్రం, చాలా గొప్ప శాస్త్రం శిలాశాస్త్రం. ఇంకోటి ఏమంటే నీళ్ళలో నానినటువంటిది, అగ్నిలో కాలినటువంటిది, ఎండలో ఎండినటువంటి శిలలకు ఉపయోగించకూడదు, అది నిషిద్ధం. ఓకే, ఇప్పుడు రాళ్ళు మనకి తమిళనాడులో మాత్రమే దొరుకుతున్నాయి గ్రానైట్ విగ్రహాలకి. అది గనిలో నుండి భూమిలో నుండి తీస్తారు. ఆ రాతితోనే విగ్రహం చెక్కాలి. అందులో ఆ రాయిలోనే జీవం ఉంటుంది. ఆ రాయిని మనము అలా శబ్దం చేసినప్పుడు ఓంకారం వస్తుంది, ఘంటానాదం వస్తుంది. చిరశ్చేజేతు
అంటే శిరస్సు మీద కొట్టినట్టయితే కాంశఘంటానాదం అని ఓకే, కంచులాగా కంచులాగా మోగాలి ఆ శిల. అది జీవం. ఆ రాయిలో ఉన్నటువంటి జీవమే విగ్రహం అయితేనే దానికి ప్రాణం ఉంటుంది. అంటే ముందుగా మీరు సిద్ధపరచుకునేటప్పుడు కొట్టి చూస్తారా సౌండ్? అది ఆల్రెడీ తెలుసు కాబట్టి తెచ్చుకొని దాంట్లో చెక్కేస్తాం. అంటే మాకు ఆ సూపుకి తెలిసిపోతుంది ఇది గొప్ప శిల అని. అంటే ఏమంటే పురుష శిల అంటే అందులో పురుషత్వం ఉండాలి ఆ శిలలో. అంటే చిన్న చిన్న వీర్య కణాలు అన్నమాట. అవి చిన్న చిన్న వైట్ పాయింట్లు ఉంటాయి, తెల్లగా మచ్చలు, స్పాట్లు, చిన్న పాయింట్లు ఉంటాయి. అది పురుషత్వం, పురుష శిల. అందులోనే ప్రాణం, జీవం, విత్తనం, బీజం ఉంటుంది. ఆ విధంగా చేస్తేనే విగ్రహం ప్రాణం ఉంటుంది. మీరు చేసినప్పుడే ప్రాణం లేదని చేసి పెడితే, ఇక్కడ మేము ప్రాణప్రతిష్ఠ అని చెప్తున్నారండి. అది ఎవరు ప్రాణము తీశాన్లో పెట్టారో మనకు ఇంతవరకు తెలిసింది ఏం లేదు. ప్రాణం ఇచ్చిన దేవుడు మాట్లాడింది లేదు, కదిలింది లేదు. అంత చెప్తున్నాం, ప్రాణప్రతిష్ఠ చేసేసామంటున్నారు, ఏదో ఓ తతంగం జరిగిపోయింది. కానీ మేము చెప్పేది ఏమంటే శిలలోనే జీవం ఉండాలి, అదే పురుష శిల. ఈ బ్లాక్ అంటే ఈ నల్లరాతిలోనే, ఈ కృష్ణశిలలోనే 3 జాతులు ఉన్నాయి. అందులోనే పురుషశిల ఉంది, స్త్రీశిల ఉంది, నపుంసక. నపుంసక అంటే స్త్రీ పురుషుడు కాకుండా రెండుకు తప్పించినటువంటిది ఆ శిల. ఆ శిల అసలు గోడకు కూడా పెట్టి కట్టొద్దు అని. నపుంసక శిల. ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాయండి అవి? మిగతా రెండు దాంట్లో ఇనుము ఎక్కువగా మిక్స్ ఉంటుందండి. ఇనుము దాంట్లో కలిసిపోయి ఉంటుంది. ఆ ఇనుము తత్వం ఎక్కువ ఉండేది మనం దేవాలయాలకు వాడొద్దు, ఉపయోగించొద్దని. ఇప్పుడు మాకు కర్ణాటకలో శివారపట్నం అనేది చాలా ఫేమస్ శిల్పులు. అక్కడ వాళ్ళంతా బలపరాయితోనే చేస్తారండి. బలపరాయి అసలు శిల్పశాస్త్రంలో దాని పేరే లేదండి. అసలు పెట్టకూడదు బలపరాయితో విగ్రహాలు పెడితే. ఏమంటే ఆ పూజించిన అర్చకుడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి కర్త వరకు సర్వనాశనం చేసేస్తుంది. వాటిని గుర్తించడం ఎలా అన్నారు? శబ్దంతోనే. శబ్దం చేస్తే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మీకు కర్ణాటకలో హలేబీడు, బేలూరు దేవాలయాలు మీకు తెలిసే ఉంటుంది. చెన్నకేశవ విగ్రహాన్ని, అది పెద్ద స్టోరీ ఉంది కదా మనకు తెలిసింది. ఆయన శిల్పాచార్యుడు అమరశిల్పి జక్కన్న కొడుకు, అంటే వీళ్ళు విడిపోయే మధ్యలో జక్కన్న కొడుకు మళ్ళీ మహాశిల్పి వచ్చి ఈ విగ్రహం చూసి ఇందులో దోషం ఉందని, ఆ కడుపులో ఏదో నీరు చిన్న కప్పు ఉందంటే, అప్పుడు అది నువ్వు నిరూపిస్తే నేను చేతులు నరుక్కుంటానని జక్కనాచార్య చెప్పగా ఆయన కడుపు పగలు కొడితే లోపల నుండి కప్ప నీరు బయట వచ్చినప్పుడు ఆయన కత్తిని అలా పడుకోబెట్టి ఆయన చేతులు ఆయనే ఖండించుకుంటాడని అప్పుడు కొడుకని తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ ఆయన ఉలి చేతికి కట్టుకొని, సుత్తిని చేతికి కట్లు కట్టుకొని మళ్ళీ శిల్పము చెక్కారు ఆయన అమరశిల్పి. అందుకే ఆయన అమరశిల్పి అయ్యారు. ఆ విధంగా ఇప్పుడు ఆ దేవాలయాలు ఎందుకు పూజలు లేవు, నశించిపోయింది, దాన్ని పట్టించుకునేవి లేదు, వృద్ధిలోకి రాలేదు. ఎందుకంటే ఈ బలపరాయి అంటే సోప్స్టోన్తో విగ్రహాలు పెడితే దానికి జీవం ఉండదు, ప్రజ్వలం అవ్వదు, అక్కడికక్కడే ఆగిపోయాయి. మహత్తరమైన దేవాలయం అది, కానీ వృద్ధిలోకి రాకపోవడానికి కారణం ఈ శిల్పం, ఆ యొక్క శిల. చక్కటి విషయాన్ని చెప్పారు. కాబట్టి ఈ నపుంసక శిల అనేది మనం ప్రాకారాలకు మాత్రమే వాడుకోవాలి, స్తంభాలకు కానీ ఆ శిల్ప సౌందర్యాన్ని కానీ ఎట్టి పరిస్థితులను దాన్ని వాడుకోకూడదు. ఇది శిలాశాస్త్రం. రైట్ అండి, అంతవరకు పూర్తి చేశారు కదా. ఇక శ్రీచక్ర మహామేరు యంత్రం అంటూ కూడా మేము విన్నాము. దాని విశేషాలు, దాని ఎలా ఉంటుంది, ఎలా తయారు చేయాలి, ఎటువంటి అందులో నియమాలు పాటించాలి, ఆకారం ఎలా ఉంటుంది, రూపు ఎలా ఉంటుంది అంటారు. ఇక్కడ శ్రీచక్రము అంటే మనకు తెలిసి ఆది శంకరాచార్యులు ఆయన కట్టినటువంటి దేవాలయాల్లో ప్రతిష్టాపన చేశారని ఒక నానుడి ఉంది, చూస్తూ ఉంటాం, అందరూ చెప్తూనే ఉంటారు. ఆ చక్ర స్థాపన బలమే ఇప్పుడు తిరుపతిలో ఇంత మహత్తరంగా జరుగుతుందని, ఆ శ్రీచక్రం యొక్క ఆకర్షణ శక్తి, ధనము జనము అన్నీ కూడా ఆకర్షణ ఉంది, స్వర్ణాకర్షణ కూడా అందులో ఉంది అని చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే ఆ శ్రీచక్రం అనేది ఎంత గొప్పదంటే అందులో నివాసం ఉన్నటువంటిది లలితాదేవి. శ్రీచక్ర సంచారిణి అని అమ్మవారికి ఒక పేరుంది. శ్రీచక్రం అంటేనే అమ్మవారు, సాక్షాత్ అమ్మవారు స్వరూపమే శ్రీచక్రం అని. ఆ శ్రీచక్రంలో 3 పార్ట్లు ఉంటాయి: సృష్టి, స్థితి, లయ. సృష్టి అనేది బ్రహ్మ, స్థితి అనేది విష్ణు, లయం అంటే శివుడు. ఇక్కడ సృష్టి 3 పార్ట్లుగా, అంటే భూపురత్రయము అంటే 3 నలుపలకలుగా ఉండి 3 మెట్లు ఉండేది బ్రహ్మ, అది సృష్టి.
ఆ తర్వాత 16 దళాలు, దాని మీద 8 దళాలు ఉండేటువంటిది విష్ణు స్థితికారకుడు. అంటే మన పోషించేవాడు విష్ణు అనమాట, పోషకుడు. జన్మనిచ్చేవాడు బ్రహ్మ, పోషించేవాడు విష్ణు. నెక్స్ట్ ఆ కోణాలు చతుర్దశారం, బాహ్యదశారం, అంతర్దశారం, అష్టకోణం, దానికి ఇంకొక పేరు వసుకోణం, త్రికోణం, బిందు. బైందవాసని అని అమ్మ పేరు. లలితాదేవి బైందవాసని అంటే బిందువులోనే కూర్చొని ఉందట అమ్మవారు. ఇక్కడ త్రికోణాలు మీకు ఆ నమూనా చూపెడతాను. ఇదండి శ్రీచక్రమేరు అంటే. ఇక్కడున్న ఈ 3 రేఖలే భూపురం, దీనికి బ్రహ్మ అధిపతి. ఇక్కడ 16 దళాలు, 8 దళాలు విష్ణు అధిపతి. ఇక్కడున్న కోణాలే శివుడు అధిపతి, లయకారకుడు. లయము అంటే కలిసిపోవడం, అందులో కరిగిపోవడం, లీనమైపోవడం, ఇది లయము అంటే. ఇక్కడేమంటే చతుర్దశారం 14 కోణాలు, బాహ్యదశారం 10 కోణాలు 24, అంతర్దశారం 10 కోణాలు 34, అష్టకోణం 8 42, త్రికోణం 3 45 ప్లస్ 1 బిందు 46 కోణాలు. 45 ప్లస్ బిందు 46 అయింది. ఇక్కడ త్రిభుజాలు 43 ఉంటాయి. ఈ 43 కూడా శక్తి స్వరూపాలు. ఇక్కడ త్రికోణం అంటే మీకు తెలిసుండొచ్చు, స్త్రీ యొక్క మర్మస్థానం. ఈ విషయం తెలియదండి. త్రికోణం అంటే మీరు హాస్పిటల్ బొమ్మల మీద కూడా వేసి ఉంటుంది, కుటుంబ నియంత్రణ అన్నదాన్ని. అక్కడ త్రికోణానికి అర్థం స్త్రీ యొక్క మర్మస్థానానికి మనకు జన్మభూమి అంటాం, ఆ జన్మభూమి త్రికోణం. ఓకే. ఇలాంటివి 43 త్రికోణాలు ఉంటాయి అందులోనే. ఈ 43 కూడా శక్తి దేవతలే. ఇక్కడ విశేషించి కుంకుమార్చన చేస్తుంటాం. ఆ కుంకుమార్చనకు అర్థం ఏమంటే, కుంకుమ అంటే ఇక్కడ ఎరుపు. అంటే అక్కడ 43 మంది అమ్మవార్లు ఉన్నారు. ఎవరికి నెలసరి అయిందో అంటే బహిష్టు, ఎవరికైనా మనకు తెలియదు. అంటే జనరల్గా దాని మీద కుంకుమ వేసేస్తే కూడా దానికి కూడా ఒక అర్థం ఉందని. ఇక్కడ మనము దేవాలయాల్లో కూడా రక్తం బదులు కొంతమంది సాత్వికులు బలి ఇవ్వకుండా రక్తానికి బదులు కుంకుమ వేస్తుంటారు. ఇప్పుడు మనం కూడా గుమ్మడి బలి అంటాం. అవునండి, చూసాం. ఇప్పుడు బలులు 5 రకాలండి: నిమ్మ బలి, కొబ్బరి బలి, గుమ్మడి బలి, జంతు బలి, నరబలి. ఉంది కదా ఆచారంలో నరబలి. వీటిని విడివిడిగా మేము చూడటం, వాటి గురించి చదవడం కానీ కలిపి చెప్పడం, చెప్తూ ఉంటూ వినడం ఇదే ఫస్ట్ టైం అండి. 5 బలులు ఉన్నాయి. అంటే నరబలి కూడా ఇచ్చేవారని మనకు ఉంది, శాస్త్రాల్లో ఉంది, పూర్వీకం నుండి మనం వింటున్నాం. ఈ 5 కలిపితేనే బలులు. ఇప్పుడు సాత్వికులు నిమ్మ బలి, కొబ్బరి బలి, గుమ్మడి బలి వరకు ఉండి, ఈ ఉగ్రదేవతలు, గ్రామ దేవతలకి జంతు బలి ఇస్తారు. కొంతమంది కాళికాదేవికి నరబలి ఇచ్చేవారు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ నరబలి అంటే ఈ శ్రీచక్ర ఉపాసనలో దీనికి ఒక పద్ధతి ఉంది. ఆచారాలు 4 విధానాలు: సమయాచారం, దక్షిణాచారం, కౌళాచారం, వామాచారం. ఈ ఆచారాల్లో బలి అనేటువంటి దానికి పరమార్థం ఒకటి ఉంది. అక్కడ నరబలే, కానీ ఆ మనిషికి రక్తం ఉండదు, ఎముకలు ఉండవు, నరాలు ఉండవు, వెంట్రుకలు ఉండవు, మాట ఉండదు, పలుకుండదు, ఏముండదు, కానీ మనిషే. ఆ మనిషిని కొన్ని లక్షల ప్రాణాలని బలిస్తాం ఇక్కడ. అది చాలా నిగూఢమైనటువంటి విషయం. అది క్షుద్రమైందంటారా? ఏమండి, క్షుద్రంగా అది వేరంటారా? కౌళాచారంలో ఆ బలి అనేటువంటి ప్రతి ఒక్కరు వినియోగిస్తున్నారు. ఆ సంగతి తెలియకుండానే అందరూ దాన్ని వినియోగిస్తున్నారు. ప్రతి మనిషి నరబలి చేస్తూనే ఉన్నాడు. అది చెప్పుకుందాం ఒకప్పుడు. అది ఎవరైనా సాధకులు అది అడిగినప్పుడు వాళ్ళకి విడిగా చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ఇది 10 మందికి చెప్పేటువంటి రహస్యాలు కావు. కాబట్టి అది నరబలి అనేది కూడా ఉంది. ఈ విధంగా పంచబలులు ఉన్నాయి. ఇప్పుడు గుమ్మడి బలిలో మనం ఏం చేస్తున్నారు, కొంతమంది బూడిద గుమ్మడికాయ తెచ్చి దానికి రంధ్రం పెట్టి అందులో కుంకుమ, చిల్లర డబ్బులన్నీ వేసి బాగా కూరేసి దాన్ని దిష్టి తీసి బలి కొడతారు. ఏమండి, ఇది బాగా అర్థం చేసుకోండి. మీరు అదే మార్కెట్లో కన్నం పెట్టిస్తే గుమ్మడికాయ తెస్తారా? తెచ్చుకోరు. మీరు ఇంటికి వచ్చి చేసింది అదే. పూజకు ముందే గుమ్మడికాయ కన్నం పెట్టి అందులో కుంకుమ వేసి డబ్బులు వేసి ప్యాక్ చేసి కొడుతున్నారు. కుంకుమ మీరే కదా వేశారు.
మీరు ఎప్పుడైతే దాన్ని కట్ చేశారో అప్పుడే చనిపోయినట్లు లెక్కే కదా. ఆలోచించండి, పోయింది కదా దాని ప్రాణం, కోసినప్పుడు చనిపోయింది కదా. లాజిక్ అర్థమైందండి. ఏమండి, ఇప్పుడు ఒక జంతువు అంటారు, ముందు ఎప్పుడో పీక్ కోసి పెట్టుకొని తర్వాత తీసుకొచ్చి పెడతారా? లేదు కదా, అప్పుడే కదా ఖండిస్తారు జంతు శిరస్సు. అదేవిధంగా గుమ్మడికాయ కూడా ఆ పూజ సమయంలో దాన్ని కొట్టిన తర్వాత దాంట్లో కుంకుమ వేసుకోండి. కుంకుమ అనేది మనం వేస్తున్నది, అందులో నుండి రక్తం కారింది ఏమి లేదు, మనం క్రియేట్ చేసిందే. కాబట్టి తారుమారు చేయకండి. ఎందుకంటే కొంతమంది ఏమంటే వాచ్లు చూసుకొని పూజలు చేసేవాళ్ళు ఏమంటే అన్నీ అరేంజ్ చేసుకొని గబగబా ముగించుకొని వెళ్ళిపోవాలి, ఇంకో ప్రోగ్రాం చేసేయాలి అని. అది తప్పు అని. ఆ సమయానికి ఆ ప్రాణంతో ఉన్న గుమ్మడికాయని బలిస్తేనే మీకు ఫలితం ఉంటుంది. ఓకే. లేదంటే ఏదో ఆర్భాటం, ఏదో చేసుకెళ్ళిపోవాలి, 4 రూపాయలు సంపాదించుకోవాలనుకుంటే తప్పు అవుతుంది. ఎందుకని చేయించిన వాళ్ళకి ఒక నమ్మకం ఉంటుంది, కొన్ని వేలు ఖర్చు పెడతారు, ఎంతో నమ్మకంతో చేయిస్తారు. వాళ్ళ నమ్మకాన్ని కాపాడాలి. వాళ్ళకి మంచి జరగకపోయినా మనం చెడు జరగకుండా కాపాడే బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది. ఎవరు? ఈ పూజలు కంటెస్ట్ చేసేటువంటి సాధకులు కావచ్చు, అర్చకులు, ఇలాంటి వాళ్ళ మీద అది ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ భక్తుల్ని, ఈ సాధన చేయించుకునే వాళ్ళని కాపాడేటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని వీళ్ళు నడుచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ శ్రీచక్రములో సర్వము అంటే సర్వ ప్రపంచము కూడా ఇందులోనే ఇమిడి ఉంది. 33 కోట్ల దేవతలు ఇందులో ఉన్నారు. ఇప్పుడు అమ్మవారు చతుషష్ఠి యోగిని గణసేవిత అంటాం, అంటే 64 కోట్ల గణాలే ఉన్నారట అమ్మవారికి, దేవతలు కాకుండా గణదేవతలు. అంటే ఈ గణపతి పరిపాలనలో ఉండేటువంటి గణాలు, గణపతి, గణాలకంత పతి, అధిపతి గణపతి. ఈయన సమూహమే, ఈయన యొక్క పరివారమే 64 కోట్ల మంది అమ్మవారిని పూజిస్తారట ఒక రోజుకి. అందులో 33 కోట్ల దేవతలు, ఋషులు, సిద్ధులు, మునులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, సమస్తము అక్కడ అమ్మవారి దగ్గరే ఎప్పుడు నిరంతరము పూజలు చేస్తుంటారు. వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడు కూడా శ్రీచక్ర సాధన చేసి అంత గొప్పవాడు అయ్యాడు. కాబట్టి అంత గొప్పది మన లలితాదేవి. ఈమె నిత్యానందమయి, సర్వానందమయి, ఎప్పుడు ఆనందంలో ఉంటుందట అమ్మవారు. మీరు ఇప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉన్నారనుకోండి, ఎవరైనా వచ్చి 100 రూపాయలు అయితే ఏమంటారు? మీరు తీసుకెళ్ళిపో అంటారు. నన్ను ఇబ్బంది పెట్టక, నీకు కావాల్సిన తీసుకెళ్ళి. అమ్మ కూడా అంతే. అందుకే అమ్మ, అమ్మలగన్న అమ్మ, అమ్మమ్మ ప్రపంచానికి. ఇక్కడ సృష్టిలో అమ్మవారు ఎలా ఉద్భవించిన అనేది చిన్న విషయం చెప్తాను. ఇక్కడ సత్ అనేటువంటి ఒక శబ్దం పుట్టిందట ఫస్ట్ ఆదిలో. ఆ సత్ అనే శబ్దంలో నాదం పుట్టిందట. అకార, ఉకార, మకారాలు 3 కలిపితే ఓంకారం. ఇదే నాదమైంది. ఈ నాదంలో ఒక బిందువు పుట్టిందట. బిందు అంటే చిన్న డ్రాప్, ఒక నీటి చుక్క. ఆ బిందువే అమ్మ రూపంగా అవతరించిందట. అమ్మ రూపం దాల్స్తే అందుకే మనం ఆదిశక్తి అంటాం. ఆదిలో పుట్టినటువంటి శక్తి అంటే ఇక్కడ స్త్రీ. అప్పుడు ఈమెకి ఒక సంకేతం, అంటే నువ్వు ఒక కారణ జన్మరాలువి, నువ్వు కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేయాల్సి ఉంటుందని ఒక అశరీరవాణి అంటాం కదా. అవును. ఆ విధంగా ఆవిడ దగ్గర నుండి సంకేతం వస్తే వీడిని కోట్ల సంవత్సరాలు అమ్మవారు తపం చేసిందట కూర్చొని. తపం అంతా చేస్తే తర్వాత ఈమెకు ఒక ఆలోచన కలిగిందంట, ఇంతకాలం తపస్సు చేశాను, నాకేదో కొన్ని శక్తులు వచ్చింది, అంటే నేను ఒకదాన్నే ఉన్నాను కదా, నా జతకి ఎవరన్నా ఉంటే బాగుంటుంది, అన్ని జ్ఞానాలు కలిగినవాడు, బ్రహ్మజ్ఞానం కలిగినవాడు నాకు తోడుగా ఉంటే బాగుంటుందని బ్రహ్మదేవునికి జన్మం ఇచ్చిందట అమ్మవారు. అప్పుడు ఈ అమ్మ సంకల్పంలో ఏముందంటే అప్లికేషన్లో బ్రహ్మజ్ఞాని, అన్ని జ్ఞానాలు కలిగినవాడు పుట్టాలని. పుట్టిన వెంటనే ఈయన చూసి, తల్లి నాకు జన్మనిచ్చావు, జ్ఞాని కదా, జన్మనిచ్చిందని తెలుసుకున్నాడు ఈయన. నాకు జన్మనిచ్చావు తల్లి, ఎందుకు జన్మనిచ్చావు అని అడిగితే అమ్మ అప్పుడు ఆలోచించి, నాకు తోడుగా ఉండాలని కదా మనం చేసాం, ఏదైతే బ్రహ్మదేవుడు వచ్చి తల్లి అంటున్నాడు కదా, వీడు నాకు పనికిరాడని ఆయన 3వ నేత్రంతో భస్మం చేసేస్తుంది. ఎలక్ట్రికల్ బర్నింగ్. అప్పుడే అమ్మవారి దగ్గర ఉన్నటువంటి 3వ నేత్రం అమ్మవారిదే. అప్పుడు భస్మం చేసేసి, మళ్ళీ ఏదైనా ఎవరైనా సరే చిన్న తప్పు చేస్తే ఈ ఆతృత అనేది ఉంటుంది. మళ్ళీ 2వసారి చిన్న తప్పు చేసింది అమ్మవారు,
నాకు తోడుగా ఉండేవాడు కావాలని మహావిష్ణువుకి జన్మనిస్తే ఈయన సోదరి అంటాడు. అప్పుడు కూడా ఇంక ఇతను పనికిరాడని అతన్ని కూడా భస్మం చేసి అప్పుడు బాగా ఆలోచించి, అందుకే మనం ఏదైనా 3 సార్లు చేస్తాం, 3వసారి ఫలిస్తుంది అని మన ఆచారంలో ఉంది. మనము అగరొత్తులు దేవుడికి ధూపం వేసిన, ఆర్తి చూపిన, ఏదైనా సరే 3 సార్లు అలా చేస్తూ ఉంటాం. అంటే అప్పుడు ఈ 3 అనే పదం పుట్టినప్పుడు అప్పుడు 3వసారి అమ్మవారు బాగా ఆలోచించి సంకల్పించి దృఢంగా దిగంబరుడుగా రుద్రుడై, దిగంబరంగా రుద్రుడు నాకు భర్తగా ఉండేవాడు పుట్టాలని జన్మనిస్తే శివుడు పుడతాడట. ఇప్పుడు ఎవరివే నువ్వు అని అడుగుతాడట. అధికార స్వరం ఎలా అంటే ఈయన రుద్రుడు, ఆయన విధానమే అలాగా ఉంటుంది, ఎవరిని లెక్క చేయడు ఈయన. అంటే అమ్మ ఇచ్చిన గుణమే, ఈయన కూడా అన్ని జ్ఞానాలు కలిగే సర్వజ్ఞానాలతో దేవదేవుడు పుడతాడు. అప్పుడు శివుడు ఈ బూడిది ఇద్దరిని భస్మం చేసావు కదా, ఈ బూడిది కుప్పలను కూడా మళ్ళీ జన్మనిస్తే మనం అందరం కలిసి ఏదైనా మాట్లాడుకుందామని అప్పుడు శివుడు చెప్తే అమ్మవారు మళ్ళీ వాళ్ళకి పునర్జన్మనిచ్చినప్పుడు అప్పుడు వీళ్ళందరూ కలిసి ఈ సృష్టి స్థితి లయ అనేటువంటి ఒక పద్ధతిని మొదలుపెట్టారు. అదే జనరేషన్ బ్రహ్మకిచ్చారు, నువ్వు సృష్టి చేయను ఆయన అని. ఈ విధంగా బ్రహ్మదేవునికి 50 సంవత్సరాలు అయిందంట ఇప్పటికీ. అంటే వాళ్ళ యొక్క క్యాలిక్యులేషన్లో మనం చెప్పుకున్నామంటే ఒక మనువు ఈ 4 యుగాలు కృత, త్రేత, ద్వాపర, కలి, ఈ 4 కలిపితే 4,32,000 సంవత్సరాలు టోటల్గా 4 యుగాలు. ఇదంతా కలిపితే ఒక మహాయుగం. ఇలాంటి మహాయుగాలు 70 వేస్తే ఒక మనువు పరిపాలిస్తాడంట. ఇలాంటివి 70 ఏదండి, ఈ మహాయుగం ఉంది కదా, 4 యుగాలు కలిపితే ఇలాంటివి 70 కలిపితే ఒక మనువు పరిపాలన చేస్తాడు. ఇలాంటి కొన్ని 100 వేస్తే బ్రహ్మదేవుడికి ఒక గడియ అంటే 24 నిమిషాలు లిప్తకాలం అంటారు. ఈ విధంగా లెక్కలేసుకుంటూ వెళితే ఈయన బ్రహ్మదేవుడు సృష్టి చేసేటువంటి కాలాన్నంతా కలిపితే కల్పాన్ని, ఈ కల్పమంతా కలిపి ఇలాంటి మనువులు 14 మంది పరిపాలన చేస్తే అది బ్రహ్మదేవుడికి ఇంత అని, బ్రహ్మదేవుడు చేసిన దాన్ని విష్ణువుకి ఇంత అని, విష్ణువు చేసినటువంటి కల్పము శివుడికి ఇంత అని, ఇంత కలిపితే అమ్మవారికి కనురెప్పు పాట అంట, ఇంత అదే లిప్తము. ఓకే, చక్కగా వివరించారు. ఇదంతా కలిపితే ఇన్ని కోట్ల సంవత్సరాలు వీళ్ళంతా పరిపాలన చేస్తే అమ్మవారికి కన్ను తీసి మూసినంత కాలం కనురెప్పపాటు. ఈ విధంగా 864 కోట్ల సంవత్సరాలు బ్రహ్మదేవుడికి ఈ మనువులంతా పరిపాలించింది. ఒక రాత్రి పగులు 24 గంటలు, మన లెక్కలో 24 గంటలు 864 కోట్ల సంవత్సరాలు. ఆ విధంగా ఇప్పుడు ఆయనకి 50 సంవత్సరాలు. సో ఇంకా 50 సంవత్సరాలు మనం లెక్క కూడా పెట్టలేం, అంత అంతులేనటువంటి ఆయుష్ బ్రహ్మదేవుడికి ఉంది. బ్రహ్మదేవుడి తర్వాత ఆంజనేయ స్వామికి ఆ అవకాశం ఇస్తారు. సృష్టి క్రమంలో నెక్స్ట్ ఈయన రాబోతారు ఆంజనేయ స్వామి. అంటే కలియుగం అంతమైపోతుందని భయపెడుతున్నారు, కానీ అంతం అయిపోదండి. 4,32,000 సంవత్సరాలు ఆయుష్ అండి కలియుగానికి. ఇప్పుడు ఎంత అయింది మనకు? మనం ప్రస్తుతానికి 2025లో ఉన్నాం. 5,000 సంవత్సరాలు అయింది కలియుగం. శాలివాహన శకం మనం లెక్క తీసుకుంటే 5,000 సంవత్సరాలు దాటింది. క్రీస్తు శకం తీసుకుంటే 2025. క్రీస్తుతో మనకు లెక్కలు కుదరదు. మంది శాలివాహన శకం, ఆ శకం ప్రకారం 5,000 సంవత్సరాలు. ఈ విధంగా లెక్కలు ఉన్నాయండి. ఇక్కడ శిల్పశాస్త్రంలో ఒక పద్ధతి చెప్తాను మీకు. ప్లీజ్ క్యారీ ఆన్. ఒక విగ్రహం ఒక 2 అడుగులు ఉందనుకోండి, పాదం నుండి లలాటం దాకా. లలాటం అంటే ఇక్కడికి, పాదం నుండి. ఆ విగ్రహము ఇప్పుడు విగ్రహాలకి 10 రకాల కొలతలు ఉన్నాయండి. దశతాళము అంటాం. తాళము అంటే ఇక్కడ కొలత. ఆ 10 రకాల్లోనూ ఒక్కొక్క దానికి 3 రకాలు ఉంటాయి. ఉత్తమ, మధ్యమ, అధమ అని ఈ 3 విధానాలతో విగ్రహము ఏ విగ్రహానికి ఏ ప్రమాణంతో చేయాలనేటువంటి పద్ధతి ఉంది. ఓకే. ఇప్పుడు శివుడికి మాత్రం ఉత్తమ దశతాళంతో విగ్రహాన్ని చేయాలి. ఇదే విధంగా ఒక్కొక్కరిని విభజిస్తూ వస్తే ఎవరెవరికి ఎంతంత అని. ఇప్పుడు గణపతిని
ఇప్పుడు మనము 10 అడుగులు ఎత్తున్నాం అనుకోండి, గణపతిని 5 అడుగుల్లోనే చేయాలి. ఇప్పుడు శివుడి పక్కన నిలబెడితే గణపతి మోకాల దగ్గరికి ఇక్కడ నడుము కిందకే ఉండాలి. ఆయన భుజాలు దాకా ఉంటే అది ప్రమాణం కాదు. ఇప్పుడు చూసారా, గణపతి చవితి వస్తే, వినాయక చవితి వచ్చినప్పుడు విధాలుగా పెట్టేస్తున్నాడు. బాహుబలి గణపతి అంట, AK 47 గణపతి అంత వికారాలు ఇలా చేయకూడదు, చాలా దోషం అది. ఆయన ప్రమాణం ఏమంటే గణపతికి పొట్ట మాత్రం 22 ఇంచీలు అనుకుందాం. ఇక్కడ తొడ నుండి పాదం వరకు 18 ఇంచీలు, 18 అంగుళాలు కాలు మొత్తము, పొట్ట 22 అంగుళాలు. అప్పుడు పొట్ట కన్నా కాలు ఎంత చిన్నదండి, 4 అంగుళాలు తక్కువ కదా. ఇప్పుడు ఈయన గణపతి కూర్చొని పొట్ట ఇంత ముందుకుంటుంది, ఈయన ఎడమ కాలు సాపి ఉంటాడు ఇలాగా. ఆ సాపిన కాలు పొట్ట కన్నా 3 అంగుళాలు లోపలికి ఉంటుంది. దాన్ని లలితాసనం అంటాం గణపతి వేసేది. లలితం అంటే చిన్న పిల్లల్ని లలితాసనం అంటాం. అటొక కాలు ఇటొక కాలు వేసి కూర్చుంటాడు గణపతి. ఈయన కాలు మీద కాలు రాజాసనము, యోగాసనము, రకరకాల ఆసనాలు ఆయన వేసే అవకాశం లేదు. ఆయన కాళ్ళు చిన్నవి. ఎందుకంటే ఆయన్ని హరిద్రా గణపతి అంటే పసుపుతో తయారు చేసింది పార్వతీదేవి. పసుపుతో పొడుగుగా చేయలేం కదండి, విరిగిపోతుంది. ఆవిడ చిన్న ఉండలు చేసి పెట్టి ఆయనకు ప్రాణం ఇచ్చింది గణపతికి. ఇది ప్రమాణం. శిల్పశాస్త్ర ప్రమాణం వచ్చేసి 64 ప్రమాణాలతోనే గణపతిని చేయాలి. కానీ వీళ్ళు ఉత్తమ దశతాళంలో 124 ప్రమాణాలతో చేయాలి. అప్పుడు ఎంత వచ్చిందండి, సగానికి కూడా తక్కువే వచ్చింది, ఇంకా 2 పాయింట్లు గణపతి. ఆ విధంగా శిల్పశాస్త్రం చేయాలి. అందుకే ఉత్తమ దశతాల విగ్రహం మనం చేయాలన్నప్పుడు ఇది ఒక కొబ్బరాకుతో చూపించాలి. ఇప్పుడు అది దొరకలేదు కాబట్టి మీకు పేపర్తో చూపెడుతున్నాను. ప్రస్తుతం ఈ విద్య తెలిసిన వాళ్ళలో నేను, నా శిష్యుడు, మా అబ్బాయి, నా కుమారుడు, ముగ్గురే ఉన్నాం. వారి పేర్లు వివరాలు ఒకసారి చెప్పండి, ప్రేక్షకులు కూడా వింటారు. నా శిష్యుడు ప్రతాపసింహ, నా కొడుకు గోవర్ధన్. వీళ్ళకి మాత్రమే తెలుసు ఈ విధానం. ఈ శిల్పశాస్త్రంలో ఇది చాలా గొప్పది. ఇది అందరికీ నేర్పించాలని ఉబలాట ఉంది మాకు. కానీ ఎంతోమంది దీని మీద వస్తారు, చూద్దాం. అంటే మరొక అనుమానం కూడా వస్తుందండి, మీ ముగ్గురితో పాటే ఈ కేవలం మీ ముగ్గురికే ఇది పరిమితం అయితే మరి మిగతా విశ్వవ్యాప్తం లేకపోతే రాష్ట్ర వ్యాప్తం లేదా దేశవ్యాప్తం ఎలా? అందుకే సార్ ఇప్పుడు ఈ ప్రయత్నం అందుకే చేస్తున్నానండి. అందరికీ తెలియాలని, నాకు తెలిసిన ప్రతి విషయం ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఆరాటంతో ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. ఇదిగోండి, 25 ముఖం వచ్చింది ఇప్పుడు. అంటే ముఖంలో 1/4 4వ వంతు తయారైంది. ఇక దీన్ని బట్టి మొత్తం శరీరాన్ని విభజిస్తాను. అదే మీరు ముఖాన్ని బట్టే మొత్తం క్రింది ఇప్పుడు ముఖంలో 25 వంతు మనకు దొరికింది. రైట్. ఇంతసేపు నేను ఆ మడతలు పెట్టడం వల్ల. మహత్తరమైన విద్య అండి ఇది. ఎక్కడ గ్రంథాల్లో లేవండి ఇది. గురువు చూపెడితే కానీ దీని గురించి ఎవరికి అవగాహన ఉండదు. ఈ విధంగా నాకు ప్రతి విషయానికి 16 మంది గురువులు అండి నాకు. నా అదృష్టం ఏమంటే మహత్తరమైన గురువులు. అంటే పాశ్చాత్య శిల్పకళ పాఠశాల అన్నారు, టీటీడీ అన్నారు కదా. శిల్పకళాశాలలో టీటీడీ దేవస్థానం వాళ్ళు నడిపిస్తున్నటువంటి శిల్పకళాశాలలో 6 గురువులు నాకు. తర్వాత ఈ విద్యకు ఒక గురువు, వైద్య గురువు, మాకు సిద్ధ వైద్యం కూడా అనుభవంలో ఉంది, ఆ వైద్య గురువు ఒక ఆయన. ఈ విధంగా 16 మంది గురువులతో 16 రకాలైన విద్యలు నేర్చుకున్నాను. నా భాగ్యం అది 16 రకాల విద్యలు నేర్చుకున్నాను. మా తండ్రి మొదటి గురువు. శిల్పము, పంచలోహాలతో విగ్రహాలు చేయడం. తర్వాత జ్ఞానగురు దేవీపురం అమృతానంద సరస్వతి, విన్నామండి పేరు. ఏమండి, ఆయన నాకు జ్ఞానగురు. 5 సంవత్సరాలు ఆయనతో కలిసిమెలిసి బతికాను. నన్ను దేవీపురం శిల్పి అంటారు, అది సబ్జెక్టు వేరే ఉంది, చెప్తాను తర్వాత. దేవీపురం శిల్పి గోపాలాచార్య అంటే అందరికీ తెలుసు, ప్రపంచానికే తెలుసు. అక్కడే ఈ శ్రీచక్రం యొక్క ఉపాసన, ఆ విద్య, శ్రీచక్ర నిర్మాణము, శ్రీచక్ర ప్రమాణము, ఇవన్నీ కూడా మన అమృతానంద సరస్వతి గారి దగ్గరే నేర్చుకుని వచ్చాను నేను.
ఇప్పుడు వచ్చిన తర్వాత అక్కడ నుండి మేము అన్ని రకాల దేవతలకి యంత్రాలు మేరులు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మేము కంప్యూటర్లో తయారు చేసి స్పష్టంగా శాస్త్రీయంగా ఏమాత్రం తప్పు లేకుండా అన్ని రకాల మేరులు కూడా చేసి ఇప్పుడు అందరికీ ఇస్తున్నాం మేము. దేశవ్యాప్తంగా దేశ విదేశాలకు కూడా మేము శ్రీచక్రాలు అందిస్తున్నాం. అన్ని రకాల యంత్రాలు పంపిస్తున్నాం. మన ఒక ఈ భాగ్యనగరంలోనే దాదాపు 500 మేరులు ఇచ్చాం. అంటే మన హైదరాబాద్లో భాగ్యనగరమే కదండి. ఇదిగోండి ఇలా మడత పెట్టినందుకు వల్ల మనకు వచ్చినటువంటి కొలతలు ఇదిగోండి. ఇది లలాటం, ముఖం, కంఠం, హృదయం, శ్రోణి అంటే బొడ్డు దాకా అంటే నాభి వరకు, ఇది మేడ్రం అంటే మూలాధారం వరకు, ఇది తొడ 2 ముఖాలు, ఇది మోకాలు అది 1/4 25 ముఖం, మళ్ళీ కాలు, మళ్ళీ పాదం ఇది 25 ముఖం. ఇదండి విగ్రహం యొక్క ప్రమాణం. అంటే ఇంత విగ్రహం పాదంతో లలాటం చూసారా ఎలా మడతలు పెడితే వచ్చిందో. మహత్తరమైన విద్య అండి ఇది. ఇది అందరికీ నేర్పించాలనే మా ఆరాటం. కానీ ఎంతమందికి అవకాశం ఉంటుందో వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఇది జనరల్గా కొబ్బరి ఆకుతో చేస్తే చాలా స్పష్టంగా వస్తుంది. మనకి ఇక్కడ దొరకలేదు కాబట్టి మీకు పేపర్లో చూపించాను. ఈ విధంగా ఇదొక మీటర్ అనుకోండి. ఇది అంటే ఒక వస్తువుని కొలిసేటువంటి మీటర్. అంటే ఈ సైజు విగ్రహం దగ్గరికి వెళ్ళి మీరు నిలబడిన విగ్రహానికి వెళ్ళి పెట్టారు అనుకోండి, అందులో ముఖం ఎక్కడుంది, కంఠం ఎక్కడుంది, హృదయం ఎక్కడుంది మీరు చెప్పేయగలుగుతారు. అంత గొప్పది అనమాట ఈ విద్య. ఓకే అండి, చాలా చక్కగా వివరించారండి. ఇప్పుడు మరి ఆలయ వాస్తు నిర్మాణ పద్ధతి, అదేవిధంగా మరి శ్రీచక్ర మహామేరు యంత్రం గురించి వివరించారు. ఒకసారి మా ప్రేక్షకులకు మీ కుటుంబ నేపథ్యం, మీ యొక్క విద్యాభ్యాసం, నివాస స్థలం ఒకసారి పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నేను చిత్తూరు డిస్టిక్ కుప్పం తాలూకా బోయనపల్లి చాలా మారుమూల గ్రామం అండి. అక్కడ పుట్టాను. ఇప్పుడు దాన్ని చిగురుగుంట గోల్డ్ మైన్స్ అని అక్కడ పూర్వకాలం నుండి అక్కడే బంగారం తవ్వేవారు గని. అక్కడ నుండి కేజీఎఫ్కి వెళ్ళింది, BGML భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ అని. అక్కడ మొదలుపెట్టి దీని సంగతి మర్చిపోయి ఇప్పుడు ఈ మధ్య ఒక 10 సంవత్సరాల క్రితం అక్కడ కూడా తవ్వి గోల్డ్ తీశారు. విపరీతమైన బంగారం ఉంది అక్కడ, చాలా ఉంది విపరీతంగా. అంటే ఆ బంగారాన్ని తీస్తే మనం మొత్తం భారతదేశం అంతా బస్సులంతా కూడా బంగారంతో చేసుకునేంత బంగారం ఉంది. ఇది మన గవర్నమెంట్కు తెలియదో లేదో దాని గురించి వాళ్ళు ఎందుకు సుముఖంగా లేరు అర్థం అవ్వట్లేదు. అది దాన్ని ఏం చేశారంటే MECL అంటే మైన్ ఏరియల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు ఆ మైన్స్ని త్రవ్వి ఆ హంగామా అంతా తయారు చేసి BGML హ్యాండ్ ఓవర్ చేశారు. భారత్ గోల్డ్ మైన్స్ హ్యాండ్ ఓవర్ చేస్తే అక్కడ వాళ్ళు చాలా వరకు మోసాలు చేసి దొంగతనాలు చేసి గవర్నమెంట్కి నష్టాన్ని చూపిస్తే గవర్నమెంట్ మైన్స్ మూసేయమన్నారు. అప్పుడు అందులో 15,000 మంది ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ అందరూ రోడ్డు మీద పడ్డారు. వాళ్ళు సర్వీస్ డబ్బులు రావడానికి, పెన్షన్లు రావడానికి నానా తిప్పులు పడి ఆఖరికి చాలా కష్టాలు పడి ఏదో విధంగా బతుకుతున్నారు ఇప్పుడు కేజీఎఫ్లో ఉన్న జనం. ఆ విధంగా ఆ బంగారం ఇప్పుడు విపరీతంగా ఉంది లోపల. అప్పుడు మనకు దొరికిన ముడి సరుకు 90 టచ్ అంటే 18 క్యారెట్ అనమాట. అప్పుడు మనకు దొరికిన 18-20 క్యారెట్ దొరికేది. ఇప్పుడు ప్యూర్ గోల్డ్ దొరుకుతుంది. దీన్ని ప్రయత్నిస్తే చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు. అంటే ఏమంటే మనకు ఈ స్వరంగము అంటే ఈ బంగారు తవ్వడానికి 3 కిలోమీటర్ల లోతుకి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోవడం వల్ల నీరు తట్టుకోలేక ఆ నీరుని ఎలా పైకి తీసుకురావాలో చేతకాక దాన్ని క్లోజ్ చేసేది జరిగింది కొంతవరకు. ఈ దొంగతనం వల్ల కొంతవరకు జరిగింది. అని గవర్నమెంట్కి నష్టాన్ని చూపించడం వల్ల ఇది క్లోజ్ చేశారు. ఇప్పుడు మేమున్న స్థానిక భూమి చిగురుకుంట గోల్డ్ మైన్స్, అది మారుమూల గ్రామం బోయనపల్లి. దాని పేరు ఒక గట్టు బోయనపల్లి అని ఉంటుంది. అంటే మా ఊరు చాలా ఎత్తులో ఉంటుంది. ఎక్కడ పంటల పండుగ పోయినా మా ఊర్లో మాత్రం పండేస్తుంది. ఓకే, తల్లిదండ్రులు వారి యొక్క మా తండ్రి పేరు శిల్పి గౌరాచారి, మా తాతగారు శిల్పి కాళాచారి. వీళ్ళు వంశపారంపర్యంగా వస్తున్నారు శిల్పం చేస్తూ. ఈయన మా కాళాచారి అనేవారు మహా వైద్యులట.
భూత వైద్యము, చిట్కా వైద్యము చాలా గొప్పగా చేసేవారట. అక్కడ నుండి మాకు ఈ శిల్పం మాత్రమే మా నాన్నగారు నేర్పారు. అక్కడ నుండి నాకు 16 ఏళ్ళప్పుడు మా నాన్నగారు పరంపదం చెందారు. ఆయన ఆరాటము, ఆయన కోరిక ఏమంటే, మేము 9 మంది అండి అన్నదమ్ములం, నేను 9వ వాడిని. 9 మందిలో ఎవరూ కూడా శిల్పాన్ని నేర్చుకోలేదు. మా జనరేషన్కి వచ్చిన తర్వాత 1, 2 మాత్రమే. మరి మీ జనరేషన్లో 9 అంటే మహానుభావులు. అంటే టోటల్గా 10 మంది అక్కతో చేరి. ఫస్ట్ అక్క పుట్టింది, తర్వాత 9 మంది మగవాళ్ళం పుట్టాం. ఆ 9వ వాడిని నేను. ఆ 9వ వాడిని నాన్నగారు ఎంతో ప్రయత్నం చేశారు, అంతమందికి శిల్పం నేర్పాలని. ఎవరూ నేర్చుకోలేదు. ఆఖరికి వచ్చేసరికి నాన్నగారికి అప్పటికి 72 సంవత్సరాలు అయింది. 60వ సంవత్సరము నేను తీవ్రమైన బాధ, శరీర బాధ, రోగ బాధతో నేను మరణిస్తాను. ఒకవేళ అప్పుడు తప్పించుకుంటే 72వ సంవత్సరం చనిపోతాను, ఇంకా వేరే మార్గం లేదు నాకు అని చెప్పారు ఆయన. ఏదో వయసు అయిపోయినాక ఇలాగే మాట్లాడతారనే ఉద్దేశంతో ఎవరు పట్టించుకోలేదని. కానీ 60 ఏళ్ళకి కరెక్ట్గా ఆయన బాగా ఆరోగ్యం దెబ్బతిని బెంగళూరులో హాస్పిటల్లో, విక్టోరియా హాస్పిటల్లో చేరి కొంతవరకు మేలు చేసుకొని మళ్ళీ వచ్చారు. ఆ వచ్చినప్పటి నుండి నా విద్య ఎవరూ నేర్చుకోలేదని ఆయన ఆవేదన, మనోవేదనతో భోజనం తినడం మానేశారండి. 4 రోజులు భోజనం తినలేదు ఆయన. తినకపోగా అంటే ప్రతిరోజు సాయంత్రం అయిపోతే ఆ ఊరు వాళ్ళంతా వచ్చి నాన్న దగ్గర కూర్చొని మాట్లాడుతుంటారు, కాలక్షేపం చేస్తుంటే నాన్నగారు కొన్ని జోకులు కూడా చాలా తమాషా మాటలు మాట్లాడుతుంటే అందరూ నవ్వుతూ వెళ్తూ ఉంటారు. అదొక ఆనందం. మా ఇల్లు స్పెషల్ అన్నమాట అక్కడ. ఇంకా శిల్పి గౌరాచార్య అంటే ఆయన భూత వైద్యము, మామూలుగా మూలికా వైద్యము, కొన్ని రోగాలన్నీ కూడా బెటర్ చేసేవాళ్ళు నాన్నగారు. మంత్రాలు కూడా వేసేవారు. గ్రహణాలు వచ్చినప్పుడు మంత్ర సాధన చేసి వచ్చిన వాళ్ళకి, ఈ రోగాలు ఉన్న వాళ్ళకు కూడా మంత్రంతోనే నయం చేసేటువంటి శక్తి ఉండేది మా నాన్నగారికి. శిల్పి గౌరాచార్య అంటే ఇప్పటికీ కూడా చాలా గొప్ప పేరుంది మా నాన్నగారికి. అప్పుడు ఈ శిల్పము నేర్చుకోవడానికి ఎవరు ముందుకు రాలేదని ఒక ఆమె అక్కడ వరుసలు కలిపి మాట్లాడతారు విలేజ్ల్లో. ఏమంటే గ్రామస్తులు, ఏం మామగారు ఏం మాట్లాడటం లేదు, 4 రోజులు అయిపోయింది, ఏమైంది నీకు? మీ కొడుకు శిల్పం నేర్చుకోవడానికి తిరుపతికి వెళ్తాడట అని చెప్పేసరికి ఈయనకు ఆవేశం వచ్చింది. ఏది నా కొడుకుని రమ్మను. అప్పుడు మాట్లాడారు. నెల తర్వాత భోజనం కూడా మానేశారు. ఆవేశంతో సంతోషంతో రమ్మని నన్ను అలా కూర్చోబెట్టుకొని తల మీద అలా ముద్దు పెట్టి, నా తల మీద చేయి పెట్టి, నా తర్వాత నువ్వే శిల్పివి, నా విద్యలన్నీ నీకు వస్తుంది అని ఆశీర్వాదం చేశారండి. నాకు దుఃఖం వస్తుంది అది తెలుసుకుంటే. అంత గొప్ప విషయం అది. ఆ సన్నివేశం, ఆ తండ్రి యొక్క ఆశీర్వాద బలం అనేది నేను మనస్ఫూర్తిగా అనుభవిస్తున్నా. నేను అంత గొప్ప అనుభవం ఇంకెవరికైనా ఉందో లేదో నాకు తెలియదు. అందుకేనండి తల్లిదండ్రులకు మించినటువంటి దేవతలు లేరని. వాళ్ళ యొక్క మనస్ఫూర్తి ఆశీర్వాదం ఈరోజు మా నాన్నగారి విద్యలన్నీ ఆటోమేటిక్గా వచ్చింది నాకు. అక్కడ నుండి ఇంక తిరుపతికి వెళ్ళి ప్రత్యేకంగా శాస్త్రీయంగా శిల్పశాస్త్రము, దేవాలయాలు కట్టడం, విగ్రహాలు చేయడం. నాకు అక్కడ కూడా మా ఉపాధ్యాయులు కానీ మా టీచర్లు కానీ నాకు చాలా విలువిచ్చేవారు. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఆ విద్య తెలుసు కాబట్టి చాలా వరకు నాకు ప్రోత్సహించి నన్ను చాలా హై లెవెల్కి తీసుకొచ్చారు. అసలు ఆ ఇన్స్టిట్యూట్లోనే, ఆ శిల్పకళలోనే ఫస్ట్ క్లాస్లో పాస్ చేసిన వాడిని నేనే అని. నాకు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఇస్తే 10 రోజులు ఇస్తారు విగ్రహము బలప్రాయితో చెక్కడానికి. నేను 2 రోజుల్లో చెక్కేస్తాను. చెక్కేసి మిగిలిన 8 రోజులు కూడా ఉన్నవాళ్ళకి అందరికీ నువ్వే కూడా టీచ్ చేయమని చెప్తుంటారు మా టీచర్లు. ఆ విధంగా నన్ను ప్రోత్సహించారు మా టీచర్సు. ఆయన మాకు రామనాథ దుఃఖం వస్తుంది ఆయన పేరు చెప్పుకుంటే. ఆయన నాకు తండ్రితో సమానం. నన్ను కాపాడిన వ్యక్తి ఆయనే. అసలు నన్ను తిరుపతికి పంపించి, నా తండ్రి లేరు, అనాథ, తల్లిది ఏమీ లేదు, ఇంకా అన్న పోషిస్తానని తిరుపతికి పంపించి నన్ను పట్టించుకోకుండా వదిలేశారు. 2 సంవత్సరాల తర్వాత మాకు రామనాథాచార్య నన్ను చేపట్టుకొని నా విద్యను చూసి నన్ను రక్షించి నాకు విద్య నేర్పించి దగ్గరుండి ఫస్ట్ మొదటిసారి పద్మావతి దేవి విగ్రహాన్ని ఆయన కాంట్రాక్ట్ తీసుకొచ్చి నా చేత చెక్కించారు. 4 అడుగుల విగ్రహం. అంటే ఆయన కాలేజీ అయిపోయిన వెంటనే 4 గంటలకి
నువ్వు సాయంత్రం 5 గంటలకి పలానా చోటుకి బజార్కి వచ్చేవయ్యా అన్నారు. ఆయన ఎప్పుడు సైకిల్తోనే వెళ్తారు. ఈయన అప్పుడేమంటే ఇది కుర్రతనం కదా, ఏదో సాయంత్రం అయితే అలా బజార్కి వెళ్ళి టైంపాస్ చేసుకుందాం అనుకుంటే ఈయనేమి అక్కడికి రమ్మంటాడు అని మనసులో ఒక బాధ కలిగి, సరే ఇంకా టీచర్ మాట కాదనుకుంటే వెళ్ళానండి. వెళ్తే ఆ ఉలికి సంబంధించిన మెటీరియల్ రాడ్లు, ఆ పట్టకార్లు, సుత్తులు, సమ్మెట్లు, బ్లోయరు అంతా కొని రిక్షాలో పెట్టి తీసుకెళ్ళి రూమ్లో పెట్టి పొద్దున్న వస్తా అన్నారు. పొద్దున్న అంటే ఆదివారం. అంటే ఉలి తయారు చేసే అతను అలగారు స్వామి అని ఆయనకి చెప్పారనమాట. ఉదయం అతను ఉంటాడు, అవంతా కట్ చేసి ఒళ్ళు నాకు అంతా సరి చేసి ఇవ్వాలి, కొలిమిలో పెట్టి ఈయన కొడతాడు అని ఆయన చెప్పేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు. ఈయనేమో నన్ను ఏ విధంగా పీడిస్తాడు అనుకున్నాను నేను మనసులో. సరే మరుసటి రోజు సోమవారం వెళ్ళి ఆఫీసులో అప్పుడు దేవస్థానానికి ఆర్డర్లు వచ్చాయి విగ్రహాలు. టీటీడీ దేవస్థానం వాళ్ళకి, అంటే ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్లో ఒక స్థపతి ఉంటాడు, అసిస్టెంట్ స్థపతి, ఆయన పేరు చెప్తాను. ఆయనకి ఈయన గురువు శిష్యుడే అక్కడ ఉన్నాడు ఆఫీస్లో. అంటే జనరల్గా టీచర్స్కి వర్క్ ఇవ్వకూడదు, తన గురువే వచ్చాడు కదా అని ఆయన ఏదో అడ్జస్ట్ చేసి ఒక ఆర్డర్ పద్మావతి ఇచ్చారనమాట. సరే ఆయన తీసుకొని వచ్చి ఒక రాయి సెలెక్ట్ చేసి డ్రాయింగ్ వేసి సాయంత్రం 4 గంటల తర్వాత ఆయన కూర్చొని చెక్కారండి ఒకవైపు. మా గురువు రామనాథాచార్యులు చెక్కి దీన్ని చూసుకుంటూ ఈ టైపు చెక్కమన్నారు నన్ను. ఆయన గంట చెక్కారు, నేను 10 రోజులు చెక్కాను ఈ టైపు, 10 రోజులు పట్టింది. ఈ విధంగా ఆయన అప్పుడప్పుడు రావడం, మార్కింగ్ వేయడం, చెక్కడం, ఈ విధంగా 3 నెలలు పట్టింది పద్మావతి. అంటే మాకు పర్సంటేజ్ వేసేవారు. అంటే విగ్రహం ఎస్కే ఆచార్య అని స్థపతి వస్తారు, ఈ ఎన్ఎంఆర్లు విగ్రహాలు చేస్తూ ఉంటారు ఆ కాంట్రాక్ట్ తీసుకొని. అప్పుడు నేను కూడా చేస్తున్నప్పుడు ఆయన వచ్చి అదంతా చూసి ఇంత పర్సంటేజ్ అయింది, అప్పుడు 4,000 అనుకోండి విగ్రహం, 10% అంటే 400 రూపాయలు చెక్కిస్తారు. చక్రధర వడియార్, ఇందాక పేరు మర్చిపోయాను కదా, ఆయన మాకు అసిస్టెంట్ స్థపతి ఆఫీస్లో ఉంటారు, మా గురువుకి శిష్యుడు ఆయనే, ఆయన కూడా సీనియరు. వడియార్, చక్రధర వడియార్ అని ఆయన పేరు, సేమ్ గణపతి లాగా ఉంటాడు ఆయన. ఆయన 400 రూపాయలు చెక్కిచ్చారండి. సరే అప్పుడు నా పరిస్థితి నెలకు రోజుకు 1 రూపాయి నా వేతనం, అంటే మా అన్నగారు నాకు పంపించేది. మరి 400 రూపాయలు చెక్కు చూసేసరికి నాకు భూమి ఆకాశాలు ఏకమైపోయింది. అప్పుడు ఆ చెక్కు తీసుకెళ్ళి నన్ను చేయబట్టుకొని తీసుకెళ్ళి సైకిల్ మీద ఎక్కించుకొని ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసులో ఆంధ్ర బ్యాంక్ ఉంటే 5 రూపాయలు డిపాజిట్ చేసి ఆయన సంతకం పెట్టి, ఆయన సాక్షి సంతకం పెట్టి నాకు అకౌంట్ ఓపెన్ చేసి అందులో 400 రూపాయలు వేసి అప్పుడు బుక్ జోబులో పెట్టి ఇది నీది అన్న. అంతవరకు చెప్పలేదండి, అదే గురువుల దగ్గర ఉన్నటువంటి గొప్పతనం. రైట్ అండి. ఇంకా నాకు ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. అంత గొప్పవాళ్ళు నా గురువులు, అదే చెప్పాను. గురువుల్ని పూజించాలండి, గురువులను తలుచుకోవాలి, వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది మనకు. వీళ్ళ ఆత్మలు మన చుట్టే ఉంటాయి, ఎక్కడ మనం పొగుడుతామో అక్కడ ఉంటారు గురువులు, ఎక్కడ మనం అందుకే మీకు ఇంకా చిన్న విషయం చెప్తాను. మనకి కుడివైపుని మనం తర్పణాలు వదిలేటప్పుడు కుడివైపుని ఇలా వదులుతుంటాం పితృదేవతలకి, ఏమండి, అంటే పితృదేవతలు మన కుడివైపు ఉన్నారని బాగా అర్థం చేసుకోండి. ఇది ఒక 30 degrees. ఈ 30 degree మన ఎదురుగుండా మన ఇలవేల్పులు ఉంటారు, మన పూజించే దేవతలు ఉంటారు, దేవతల సమూహం అంతా ఈ 30 degrees మన ఎదురుగుండా ఉంటారు. మనం ఇలా తిరిగితేనే ఇలా ఉంటారు, ఇలా తిరిగితే ఇలా ఉంటారు. ఈ ఎడమవైపు భూతభేద పిశాచాలు ఉంటారు. మీరు గమనించారో లేదో, కొంతమంది పూర్వీకులు ఉమ్మేయాలంటే ఇలా చెయ్యి అడ్డం పెట్టుకుని ఎడమవైపు ఉమ్మేస్తుంటారు, ఏమండి. పొరపాటున కూడా కుడివైపు ఉమ్మేయకూడదు, జాగ్రత్త, మీరు కూడా దృష్టిలో పెట్టుకోండి. అంటే మన పితృదేవతలు, దేవతల కన్నా గొప్పవాళ్ళు పితృదేవతలు. ఫస్ట్ నెంబర్ 1 టోకన్ ఇచ్చారు వీళ్ళు, ఫస్ట్ టోకన్. ఎందుకంటే కుడి భాగంలో ఫస్ట్ వీళ్ళే, నెక్స్ట్ దేవతలు, తర్వాత భూతపేత పిశాచాలు. అంటే పితృదేవతల్ని ఎవరు పూజిస్తారో వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు, వాళ్ళకి ఏ లోటు ఉండదు, వీళ్ళ ఆశీర్వాదమే గొప్ప. అందుకే నేను పితృపక్షాలు కానీ తిథులు కానీ తప్పకుండా చేస్తుంటాను తల్లిదండ్రులకి, వాటితో పాటు తర్పణాలు చేస్తుంటాను. అదే మనకు రక్ష. అంటే నాకు తెలిసి ఒక చిన్న కథ చెప్తా. కృతయుగం నాటివాడు సత్యహరిశ్చంద్రుడు, స్వామి వివేకానందాన్ని ఎలాగ మనం పలుకుతామో, అందరికీ పేరు తర్వాత స్వామి అంటాం, కానీ ఈయనకు పేరుకు ముందే స్వామి అయ్యాడు. స్వామి వివేకానంద.
అట్లా కృతయుగం నాటివాడు సత్యహరిశ్చంద్ర, సత్య అనేటువంటి డిగ్రీ ఆయనకు ముందు పెట్టారు వెనక్కి కాకుండా. అంటే ఈయన అంత సత్యవంతుడు, అంత నీతి ధర్మం న్యాయం పరిపాలన అంత బాగా చేసుకొస్తే ఈయనకు దేవతలు పరీక్ష పెట్టడంలో ఆఖరికి ఈయన శ్మశాన వాటికి కూడా రావాల్సి వచ్చింది. తన భార్యను కూడా వేరే ఇంట్లో దాసీగా ఉంచాడు. ఈయనకు కూడా కూలేమి లేదు, భోజనమే. ఒక మాడ వస్తే అది ఆయనకి ఇవ్వాలి, ఎవరి కాటి కాపరి ఓనర్కి. ఈయన ఆ వచ్చిన బియ్యాన్ని తినుకొని అక్కడ బతకాలి, ఇది కండిషన్. ఇలాంటి సత్య హరిశ్చంద్రుడు కూడా నరకానికి వెళ్ళాడట చనిపోయిన తర్వాత. అదే వంశపు రాజు శ్రీరామచంద్రుడు పుట్టి సూర్యవంశపు రాజు ఆయన కూడా. అదే వంశంలో పుట్టినటువంటి శ్రీరామచంద్రుడు చేసినటువంటి గొప్ప కార్యక్రమాల వల్ల, ధర్మాల వల్ల, పరిపాలన వల్ల, రామరాజ్యాన్ని స్థాపించడం వల్ల, ఈయన చేసిన పుణ్యం వల్ల ఆయనకి మోక్షం కలిగిందట సత్యహరిశ్చంద్రుడికి. చూసారా పితృదేవతలకు మనము ఎంత చేయాలో. వాళ్ళు ఇచ్చారండి మనకి ఆస్తి పాస్తులు ధనధాన్యాలు అంతా ఇచ్చి వెళ్ళారు, వాళ్ళని మర్చిపోయాం. వాళ్ళు చెప్పిస్తూనే ఉంటారంట, ఏం రా ఇంత ఇచ్చాను కదా నన్ను మర్చిపోయావు నువ్వు, నీకు ధర్మమా అని వాళ్ళు అక్కడ క్షోభిస్తారు. వాళ్ళు నరకయాతన పెడుతుంటారంట, యమభటులు యముళ్ళు హింసిస్తుంటారంట. అంటే ఇక్కడ మనము వీళ్ళకి ఫలితాన్ని పంపిస్తూ ఉంటే వాళ్ళకి అక్కడ ప్రమోషన్ ఇస్తూ ఉంటారంట. అంటే ఇంకా నీ శిక్షలు అన్నీ అయిపోయాయి, మీ వాళ్ళు చేసిన పుణ్యకర్మం వల్ల నిన్ను స్వర్గానికి పంపుతారంట, లేదా ఇంకో జన్మిస్తారట. అది జరిగింది. ఈ ఎపిసోడ్ చూసే వాళ్ళకి కనువిపైన కనీసం కలగాలని మనం కోరుకుందాం. ఇక అదేవిధంగా ఇప్పుడు విద్యాభ్యాసం చెప్పారు, గురువు స్థానం గురించి చెప్పారు. మరి ఇప్పుడు వైవాహిక విశేషాలు, పెళ్ళి. అంటే నాకు పెళ్ళి బాగా ఆలస్యమైందండి. 28వ ఏట పెళ్ళి అయింది. పెళ్ళి అయినప్పుడు నాకు ఏళ్ల నాటి శని అని మీరు వినే ఉంటారు. విన్నానండి, అనుభవించలేదు. ఇప్పుడు మీ వయసు అండి 50. అంటే మీకు వచ్చింది ఒక రౌండ్ వచ్చేసి ఉంటుంది, నెక్స్ట్ రౌండ్ వస్తుంది 60కి. అంటే ప్రతి 30 సంవత్సరాలకి ఒక రౌండ్ వస్తారు ఆయన. అంటే ఒక ఇంటికి 2.5 సంవత్సరం ఉంటారు. ఆ విధంగా 12 ఏళ్ళకి 30 సంవత్సరాలు పడుతుంది ఒక రౌండ్ రావడానికి, ఒక సైకిల్ అవ్వడానికి. మీకు సెకండ్ రౌండ్ రావడానికి 60 సంవత్సరాలు పడుతుంది. ఫస్ట్ రౌండ్లో మీకు ఆ బాధ తెలియదండి. ఇప్పుడు మీరు స్వయం రాజా, అంటే మీ పని మీరే చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు మీ మీదే ఆధారపడి ఉంటుంది ఏదైనా. అప్పుడు ఆ బాధలు కూడా మీరే భరించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఏమంటే లాజిక్, కుంభరాశి మకర రాశికి ఆయన అధిపతి, ఆ 2 రాశులకి ఈయన శని అధిపతి. కాబట్టి ఈ రాశుల వాళ్ళని ఎక్కువగా పీడించడంట. ఎందుకంటే నాది కుంభరాశి, ఇప్పుడు ప్రస్తుతం రన్నింగ్లో ఉంది నాకు ఏళ్లనాటి శని. పెళ్ళి అయినప్పుడు ఏళ్లనాటి శని స్టార్ట్ అయితే అప్పుడు నాకు తెలిసిపోయింది ఈ స్థాన చలనం కావాలి. ఎప్పుడైతే ఏళ్లనాటి శని వచ్చిందో ఉన్న స్థలం వదిలేసి ఇంకో చోటుకు వెళ్ళాలి. ధన మాన ప్రాణహాని, ధనానికి మానానికి ప్రాణానికి కూడా ముప్పు తెస్తాడు ఈయన. చనిపోయే లెవెల్కి తీసుకెళ్తాడు కానీ చంపడు, అక్కడ దాకా తీసుకెళ్తాడు. ఒక మాట చెప్పాలంటే చచ్చినంత పని అవుతుందంటారు. తీసుకెళ్ళి రైలు రోడ్డు మీద కూడా పడుకోబెడతాడు. ఆ లెవెల్కి అది శని మహర్దశ, శని యొక్క ఏళ్లనాడు శని 7.5 అంటారు. ఏళ్ళ అంటే 7.5. ఒక ఇంటికి 2, అంటే మనకు వెనకటి ఇల్లు, అప్పుడు నా ఇల్లు వెనక ఇల్లు లేదంటే మకర రాశి, ఆ రాశిలోకి వచ్చినప్పుడు నాకు స్టార్ట్ అవుతుంది. అక్కడ 2.5 సంవత్సరాలు. మళ్ళీ జన్మానికి వస్తాడు. జన్మానికి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే లేనిపోని రోగాలు సృష్టిస్తాడు. మాయ రోగం అంటాం కదా, నీకేది మాయ రోగం వచ్చిన, మాయ రోగం అంటే కనిపించదు, ఇంకా కనిపెట్టలేం. ఏ టెస్టింగ్లకి ఆ రోగం దొరకదు, ఏదో రోగం ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి ఏమీ లేదంటారు. ఈ అనుభవించేవాడికే తెలుస్తుంది. ఆ తర్వాత 2వ ఇంటికి వచ్చినప్పుడు థర్డ్ ఫేజ్, అది 3వ ఇంటికి వచ్చినప్పుడు మన జన్మ వదిలేసి 2వ ఇంటికి వచ్చినప్పుడు ఇప్పుడు 3 కాలాలు అవుతాయి. ఇప్పుడు మాకు మార్చికి ఈయన వదిలేసి, నా జన్మాన్ని వదిలేసి 2వ ఇంటికి వచ్చేస్తాడు కుటుంబ స్థానానికి. ఇప్పుడు ఇది కలగజేసింది కూడా ఆ మహానుభావుడే, ఈ పరిచయం కూడా. ఈయన కర్మకారకుడు, కర్మ చేసిస్తాడు. అంటే పని చేయమంటాడు, కష్టపడమంటాడు. ఆయన మిలిటరీ ట్రైనింగ్ ఇస్తాడండి, ఇంకేం తప్పేం లే. ఆయన పీడించడు, ఆయన చాలామంది తిడుతుంటాడు. ఆయన గొప్పవాడు, ఆయన చాలా మహాత్ముడు ఆయన. ఎందుకంటే మనకు జీవిత సత్యాన్ని నేర్పించేది ఆయనే. మీ సొంతం వాళ్ళు ఎవరు, మీకు పనికొచ్చే వాళ్ళు ఎవరు, మీకు ద్రోహులు ఎవరు, నీచులు ఎవరు, పాపాత్ములు ఎవరు అని ఒక లిస్టు మీకు
రాసిస్తాడు ఆయన, పూర్తిగా మీకు రాసి మీ చేతిలో పెడతాడు. మీరు తెలుసుకోవచ్చు ఆ పీరియడ్ వచ్చినప్పుడు. అందులో ఎప్పుడైతే మీకు కష్టం వచ్చింది అనుకోండి, అదే తెప్పలగ చెరువు నిండిన కప్పల 10,000 సేరు అని, సంపద ఉంటేనే చుట్టాలు వస్తారు, సంపద లేనప్పుడు దూరం అయిపోతారు. ఆ విధంగా ఈయన మన దగ్గర సంపద అంతా పెరుక్కొని మీ వాళ్ళంతా నిన్నేం చేస్తారు చూడు అని మన బుద్ధి నేర్పడమే ఆయన యొక్క తత్వం. అంతేగాని ఆయన ఎవరికి కష్టం పెట్టడు. మళ్ళీ వెళ్ళిపోయే ముందు మనం ఎంతైతే నష్టపోయామో, అదేమో చెప్తారు కదా, వడ్డీ, చక్రవడ్డీ, బోనస్, అసలు ఇసులు అంతా కలిపి 100 రెట్లు ఇచ్చిపోతాడండి. అది ఎంతో గ్యారంటీ. ఈయన ప్రతి ఒక్కరికి 30 సంవత్సరాలకు ఒక రౌండ్ రానే వస్తాడు, అందరికీ బాధలు పెట్టినే పెడతాడు. అది అనుభవమే తప్పితే అది తప్పుగా ఎవరూ కూడా భావించొద్దు. ఏంటంటే మరి మీ యొక్క సంతానం గురించి ఆల్రెడీ ముందుగా చెప్పడం జరిగింది. అయితే ఈ కళని ముందుకు తీసుకెళ్లడంలో కేవలం మీ వంశం లేదా మీ కుటుంబం లేదా మీ సంతానం మాత్రమే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే అందరికీ పంచేందుకు, అందరితో పంచుకునేందుకు, దేశంలో ఉంచేందుకు మీరు ప్రయత్నం చేస్తున్నారా? సార్, ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏమంటే, అక్కడ దేవీపురం గురూజీ దగ్గర ఆ శ్రీచక్రాలయంలో ఖడ్గమాల దేవతలంతా అయిపోయాక అక్కడ నుండి మా సొంత గ్రామానికి వచ్చి, అంటే అక్కడ గురూజీ నాకు ఒక బీజం వేశారు. ఏమంటే, నువ్వు కూడా ఒక దేవాలయం కట్టాలయ్యా, అంటే శ్రీచక్రాలయమే కాకుండా అమ్మవార్లు 108 అమ్మవార్లు దేవాలయాలు కట్టాలి, ఏదో విధంగా నువ్వు కడతావు, నీకు ఆ స్తోమత ఉంది, నేను ఉంటాను, నా ఆశీర్వాదం నీకు ఉంటుంది, కట్టు అన్నారు. సరే, మొత్తానికి మొదలెట్టేశాను. 3 చోట్ల భూమి కొని మోసపోయి 3 చోట్ల మోసపోయి ఆఖరికి మా ఇంటి దగ్గర 3 కిలోమీటర్ల దగ్గరలో ఒక స్థలం, 1 ఎకరా భూమి దొరికితే దాన్ని కొనుక్కొని అందులో దేవాలయం మొదలుపెట్టాను. విరాటపురం అని పేరు పెట్టాను. విరాటపురం మా గురూజీ దేవీపురం అని పెట్టారు, నేను విరాటపురం అని పెట్టాను. పెట్టి అక్కడ దేవాలయం స్టార్ట్ చేసి 2018లో స్టార్ట్ చేసి మొదలుపెట్టి ఇప్పటికీ దేవాలయం అంతా కంప్లీట్గా స్ట్రక్చరు అంటే నిర్మాణం అంతా పూర్తి అయిపోయింది. దాన్ని కాస్త వెరైటీగా ఏదో ఒక విచిత్రంగా చేయాలనేటువంటి ఆరాటం నాకు. దానికి ఒక స్లాంట్ బ్రిడ్జి, అంటే 2 వైపులా, అంటే ఇట్లా ఒక మనిషి కౌగిలించుకుంటే ఎలాగ ఉంటుందో దేవాలయాన్ని అలా ఆ మోడల్తో ఉండాలని నేను స్లాంట్గా బ్రిడ్జి 2 వైపులా పెట్టి పైన ఆ మండపం మీద అయ్యప్ప స్వామి టెంపుల్ ప్లాన్ చేశాను. ఈ గోపురమేమో శిఖరమేమో విమానం అన్నాము, ఆ విమానమేమో 30 అడుగులు కట్టాం. చాలా గొప్పగానే చేసాం. ఈ మధ్యలో గురూజీ మమ్మల్ని అంతా అనాథలు చేసి పరమపదం పొందారు, ముక్తి పొందారు. ఆయన ఉంటే నాకు ఇబ్బందులు లేదు. అందుకే ఇప్పుడు ప్రస్తుతం ఆ దేవాలయము నిర్మాణం పూర్తి చేసి కుంభాభిషేకం చేయాలనే ప్రయత్నంతో కొంత ఎవరైనా మాకు సాయం చేయగలరేమో అని ఆ ప్రయత్నం మీదే ఇక్కడ దాకా వచ్చాను. అంటే ఈ మేరులు ఏ రకం మేరునైనా నేను చేయగలను. దాన్ని తీసుకెళ్ళి ప్రాణప్రతిష్ఠ చేసి వాళ్ళ ఇళ్ళలో కూడా స్థాపన చేసి వాళ్ళకి పద్ధతులు, విధానాలు, ఆ పూజా విధానములు 4 రకాల విధానాలు: సమయాచారం, దక్షిణాచారం, కౌలాచారం, వామాచారం మేము చెయ్యం. కౌలాచారం వరకు మా యొక్క పరిమితి, అక్కడ దాకా ఏమి కావాలన్నా మేము నేర్పగలం. ఇంకోటి, ఈ విద్యని అందరికీ పంచిపెట్టాలనే ఆరాటంతో ఈ దేవాలయంలో ఒక కళాశాల కట్టాలని, ఒక గురుకులం పెట్టాలని మాకు కోరిక ఉంది. దానికి సహకారం లేదు. అంటే నేను ఇప్పటిదాకా స్వయం కృషితో నాకు నేనుగా సంపాదించిన సొమ్ముతోనే దేవాలయం కట్టాను. ఎవరిని చందాలు అడగలేదు, ఎవరు ఇవ్వలేదు. ఒకవేళ వస్తే వద్దంటారా? వద్దనం, ఇస్తే తీసుకుంటాం, మేముగా అడగం. అంటే మా పాలసీ అది, మా గురూజీ మాకు నేర్పినటువంటి విద్య. ఒకవేళ చందాలు ఇవ్వదలిచిన వారు ఎట్లా సంప్రదించాలి, ఎట్లా అంటారు మిమ్మల్ని? సార్, మాకు ట్రస్ట్ చేసాం. ట్రస్ట్ అంటే ఒక 6 years అయింది. అందులో అదేదో 30A 12A 80G అని అంతా చేసి రిజిస్టర్ చేసుకున్నాం. సీనియారిటీ ఉంది. ఇప్పటిదాకా ఎవరు ఇవ్వలేదండి. డొనేషన్స్ అనే 80G అంటే 80G అంటే అదే బయట దేశస్తులు ఇవ్వడానికి 80G అనేటువంటిది ఉండాలి డాక్యుమెంటు. ఆ విధంగా అంటే మేము సిద్ధంగా ఉన్నాం. ఇవ్వగలిగిన వాళ్ళు ఇస్తే ఇది ప్రజా ఉపయోగానికి వినియోగిస్తాం. మాకు కొన్ని ధర్మాలు తెలుసు. ఇప్పుడు ఒక సంపాదన 100 రూపాయలు వచ్చిందంటే ఆ 90 రూపాయలు ధర్మ మార్గంలోనే ఖర్చు పెట్టాలని, ఆ 10 రూపాయలు మాత్రమే మాకు వినియోగిస్తాం. అంతకుమించి మేము వినియోగించుకుంటే ఆ డబ్బు మాకు వర్తించదని, అది ఒక ధర్మం ఉంది. ఆ ధర్మం ప్రకారం నడుచుకుంటున్నాం. ఎవరైనా ముందుకొచ్చి చేయగలిగితే సంతోషంగా స్వీకరిస్తాం.
ఈ విధంగా ఈ కళాశాల పెట్టి అన్ని విద్యలు, ఓకే. ఇప్పుడు చిత్రలేఖనం అంటే డ్రాయింగు, శాస్త్రీయంగా శిల్పం, శిలా విగ్రహం, సిమెంట్ విగ్రహం, పంచలోహ విగ్రహం, రేకు మీద చెక్కడం, బంగారంతో, వెండితో, ఇత్తడితో, పంచలోహాలతో. తర్వాత ఈ ఫైబరు మీరు చూసుంటారు, ఇప్పుడు పెళ్ళిళ్ళకి కానీ కళ్యాణ మండపాల్లో ఫైబర్లతో మండపాలు, ఈ విద్య కూడా ఉంది. ఇప్పుడు బెంగళూరులో ఒక ట్రెండ్ ఏమంటే ప్రతి ఇంటికి ఒక గోడ మీద కృష్ణుడి యొక్క లీలలు, అంటే వెన్న తినే కృష్ణుడో, లేకపోతే గోపికా కృష్ణుడో, లేదా గోపాలుడో, లేదా మురళీకృష్ణుడో, ఇలాంటి సీనరీసు, గీతోపదేశం, ఇలాంటివన్నీ సీనరీసు ఫైబర్లో చేసి హాల్లో ఫిట్టింగ్ చేస్తున్నారు. ఆ విద్య కూడా నేర్పుతాను నేను, ఆ విద్య కూడా నాకు తెలుసు. అదే విధంగా నానా విద్యలు పెట్టుకొని నాలోనే అంతమైపోతున్నామని ఒక భయం అంటాం. ఆ విధంగా ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉంది నాకు. ఇది అందరికీ పంచిపెట్టాలనే సదుద్దేశంతోనే ఉన్నాం. ఇది అందరూ ఈ సద్వినియోగాన్ని వినియోగించుకొని రాగలిగితే మేము అన్ని విధాల సహకరిస్తాం. మాకు సహకారం అంటే ప్రస్తుతానికి మా పరిస్థితి ఇది. రైట్. దీనికి ఎవరైనా తోడ్పడితే ఈ విద్యను అందరికీ అందించాలని మా యొక్క ఆరాటం. మీ ప్రయత్నానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని మేము ఆశిస్తున్నామండి. ధన్యవాదాలండి. నమస్తే. రైట్. మరి మొత్తంగా మనం చూసినట్లయితే శిల్పి గోపాలాచార్య గారు తన యొక్క విద్య గురించి, తను సంపాదించిన కీర్తి గురించి, సంపాదించిన శిల్ప కీర్తి గురించి, అదేవిధంగా ఆలయ శాస్త్రాలకు సంబంధించిన వాటి గురించి కూడా చెబుతూ, సో తన యొక్క వారసత్వాన్ని వంశపారంపర్యంగా వస్తున్న ఈ యొక్క క్రమాన్ని కూడా మరి మిగతా వాళ్ళు కూడా అందించేందుకు ఒక పాఠశాలను సైతం నిర్మించేందుకు తన ఒక యజ్ఞం లాంటి ఒక పరిస్థితికి తీసుకొచ్చిన పరిస్థితి. అంటే ఆ యజ్ఞంలో అందరూ కూడా కలిసి రావచ్చు, మీరు కూడా ఎంతో కొంత ఇతోధికంగా సహకరించవచ్చు అంటూ కూడా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. అదేవిధంగా మరి సనాతన ధర్మంలో భాగంగా ఆలయాలు, వాటి యొక్క శిల్ప రీతులు, శిల్ప కళలు, వాస్తు రీతులు, ఇవన్నీ కూడా తెలియజేస్తూ తెలిసిన వ్యక్తిగా మరి ముందుకు వెళుతూ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వారు మనకు అందించడం జరిగింది. మరిన్ని వివరాల కోసం, మరిన్ని ఎపిసోడ్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.